హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. ఈ డ్రామాలో మీరు హీరో హీరోయిన్ మధ్య మంచి క్యూట్ లవ్ రొమాన్స్ చూడొచ్చు. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఇప్పుడే చేసేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ జియా తన పిల్లలతో ఆడుకుంటూ ఉండడం చూపిస్తారు. తను ఒక సింగిల్ మదర్ గా తను కన్న ఇద్దరు కవల పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. బట్ సడన్ గా నేను ఇలా ఒక డేంజరస్ బాస్ కి వైఫ్ ఎలా అయ్యాను అని అనుకుంటూ ఉన్నప్పుడే మనకి తన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా జియాకి ఒక స్ట్రేంజర్ తో వన్ నైట్ స్టాండ్ అయిపోయి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు అతను ఫేస్ కి మాస్క్ వేసుకుని ఉంటాడు. దాంతో అతని ఫేస్ ని చూడలేకపోతుంది. వాళ్ళిద్దరు ఆ నైట్ చాలా ప్యాషనెట్ గా స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత తెలుస్తుంది జియా ప్రెగ్నెంట్ అని. అది కూడా ట్విన్స్. 9 months నిండగానే తను డెలివరీ కోసం హాస్పిటల్ కి వస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కాల్ చేస్తే తను హాస్పిటల్లో ఉన్నట్టు, ఇలా ప్రెగ్నెంట్ అనే విషయాలు ఏమీ చెప్పకుండా దాచేస్తుంది. ఎందుకంటే ఒకవేళ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అన్న విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే తను చాలా బాధపడుతుందేమో లేదా కోప్పడుతుందేమో అని భయపడుతుందన్నమాట. ఫోన్ మాట్లాడిన తర్వాత జియా చేతిలో నుంచి ఫోన్ జారి కింద పడిపోతుంది. తన స్టమక్ చాలా పెద్దగా ఉండడం వల్ల కింద కొంగి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అదే టైంలో మన హీరో లీ వస్తాడు. ఆమెను అబ్జర్వ్ చేసి తనకి కింది కొంగి మరి ఫోన్ తీసిస్తాడు. జియా అతన్ని చూడగానే షాక్ అవుతుంది. ఎందుకంటే అతని ఐ దగ్గర ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుందన్నమాట. ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన పర్సన్ ఐ దగ్గర కూడా సేమ్ అదే పుట్టుమచ్చ ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతూ ఈయన ముఖం ఎక్కడో చూసినట్టుందే, మేబీ నా భ్రమ కావచ్చు, ఎందుకంటే ఆ రోజు నాతో ఉన్న పర్సన్ ఇప్పుడు ఫారెన్ లో ఉంటుంటాడు కదా అని అనుకుంటుంది. లీ కూడా వెళ్తూ వెళ్తూ ఆమె వైపు ఒకసారి తిరిగి చూస్తాడు. హీరోయిన్ ఫోన్ తీసేటప్పుడు హీరో కఫ్లింగ్ ఒకటి కింద పడిపోతుంది. అది ఆమె తీసుకొని మేబీ ఇది అయిందే అయి ఉండొచ్చు అని అనుకుంటుంది. ఇంకో పక్క లీ అసిస్టెంట్ అతనితో, పాపం సార్, ఆమెను చూస్తే జాలి వస్తుంది, డెలివరీ టైం అయినా కూడా అతని పిల్లల తండ్రి మాత్రం ఇక్కడికి రాలేదు అని అంటుంటే లీ, ఆ రోజు వన్ నైట్ స్టాండ్ లో ఉన్న అమ్మాయి గురించి నీకేమన్నా తెలిసిందా అని అడిగితే అతను, లేదు బాస్, అదంతా ఫారెన్ లో జరిగింది కదా, అందుకే ఆమెను ట్రాక్ చేయలేకపోతున్నాం అని చెప్తాడు. ఆ తర్వాత లీ హాస్పిటల్లో ఉన్న తన మమ్మీని కలవడానికి వస్తాడు. ఆమె అతన్ని పిచ్చి తిట్లు తిడుతూ, రే నీకు ఆల్రెడీ 30 years వచ్చేసారా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు నాకు మనవాళ్ళు మనోరాలను ఇస్తావు, బయట జనాలు నిన్ను చూసి నీ కొడుకు గేనా ఏంటి అని అడుగుతున్నారు తెలుసా అని క్లాస్ పీక్తుంటే లీ, మమ్మీ నా ముఖం ముందనే ధైర్యం వాళ్ళెవ్వరికి లేదు అని అంటే వాళ్ళమ్మ, నువ్వు గనక నాకు మనవళ్ళని ఇస్తే నేను ఆన్లైన్ లో ఉండడం తగ్గించేస్తాను కదా అని అంటుంది. అంతలో లీ కోట్ బటన్ ఒకటి ఊడి కింద పడిపోతుంది. అతను అక్కడికి వెళ్తుండగా వాళ్ళ మమ్మీ, నువ్వు ఫారెన్ నుంచి తిరిగి వచ్చావు కదా, మరి ఫెంగ్ ని కలిసావా, మీరిద్దరు కలిసి చదువుకున్నారు కదా, మీ గ్రాండ్ మాకు కూడా మీ జంట అంటే చాలా ఇష్టం, రేపు ఇంటికి డిన్నర్ కి రా అని చెప్తే లీ కుదరదని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళ మమ్మీ, నేను వీడి పిల్లలతో ఎప్పుడు ఆడుకుంటాను ఏంటో అని బాధపడుతుంది. లీ బయటకు వస్తుండగానే ప్రెగ్నెంట్ గా ఉన్న జియా కనిపిస్తుంది. జియా కూడా అతను ఊడిపోయిన బటన్ ని తిరిగి ఇవ్వడానికి అతను వెనకాలే వస్తుంది. కానీ అంతలోనే ఆమెకు చాలా నొప్పులు ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోబోతుంటే ఎమర్జెన్సీ వార్డ్ కి తీసుకెళ్తారు. ఇద్దరు అప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు. లోపల జియాకి సర్జరీ జరుగుతూ ఉంటే బయటున్న మనోడికి మాత్రం మనసులో చాలా టెన్షన్ ఇంకా కంగారు అనిపిస్తూ ఉంటుందన్నమాట. దాంతో అతను వెళ్లకుండా ఆ డెలివరీ రూమ్ బయట కూర్చుండిపోతాడు. లోపలేమో జియా పాపం నొప్పులతో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అసిస్టెంట్ వచ్చి, బాస్, ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి డెలివరీ అయ్యేంత వరకు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా అని అడుగుతాడు. అంతలోనే జియా బెస్ట్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. ఈ హ్యాండ్సమ్ అబ్బాయి డెలివరీ రూమ్ బయట ఎందుకు కూర్చున్నాడా అని డౌట్ పడుతుంది. కాసేపటికి నర్స్ బయటకు వచ్చి మదర్ అండ్ పిల్లలు ఇద్దరు సేఫ్, ఆమె ట్విన్స్ కి జన్మనిచ్చింది అని చెప్పగానే లీ కొంచెం ఊపిరి పీల్చుకుని అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. బెస్ట్ ఫ్రెండ్ లోపలికి వచ్చి జియాతో, నీ కోసం బయట ఒక అబ్బాయి వెయిట్ చేశాడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అప్పుడు జియాకు ఒక బాబు పాప పుట్టారని తెలిసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఫైనల్ గా నా విష్ నెరవేరింది అని అంటుంది. బట్ అంతలోనే జియా కజిన్ అంటే ఆమె పిన్ని కూతురు అన్నమాట, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాస్పిటల్ కి వచ్చి జియాని పిల్లలతో చూసేస్తుంది. వెంటనే ఫోటో తీసి జియా మమ్మీకి సెండ్ చేస్తుంది కూడా. కట్టు నెక్స్ట్ మినిట్ మే వాళ్ళ మమ్మీ హాస్పిటల్ కి వచ్చేసరికి జియా షాక్ అవుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని నిలదీస్తుంటే ఆ కజిన్ మధ్యలో దూరి, ఈ అక్క చాలా తెలివైంది పిన్ని, దొంగ చెడుగా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కూడా కనేసింది అని మంటలు పెడుతుంది పెంటముకుంది. ఫ్రెండ్ ఏమో అడ్డుపడుతూ అంటూ, ప్లీజ్ కోప్పడకండి, జియాకి ఇప్పుడే డెలివరీ అయింది, తను చాలా వీక్ గా ఉంది అని సర్ది చెప్తుంటే వాళ్ళ అమ్మ ఏడుస్తూ, అసలు ఈ పిల్లల తండ్రి ఎవరే, వాడెక్కడున్నాడే అని అడుగుతుంది. జియా, సారీ మమ్మీ, నాకు తెలీదు అని అంటే ఆవిడ ఇంకా బాధపడుతూ, నీకింకా పెళ్లి కూడా కాలేదే, ఈ పిల్లల్ని ఒంటరిగా ఎలా పెంచుతావు, అసలు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు, నేను ఎంత కష్టపడి పెంచానో నీకు తెలీదా అని అంటే జియా, మమ్మీ నేను లైఫ్ లో ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నాలాగే నువ్వు కూడా ఒంటరిగా అయిపోతావు అని అంటే జియా, నాకు ఆ ఒంటరితనం అంటే భయం వేసే ఈ పిల్లల్ని కనాలనే నిర్ణయం తీసుకున్నాను మమ్మీ అని అంటుంది. ఈ కజిన్ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య దూరి పుల్లలు పెట్టాలని చూస్తుంటే ఆ ఫ్రెండ్ గట్టిగా, నువ్వు 2 years బ్యాక్ చేయించుకున్న బొటాక్స్ ట్రీట్మెంట్ మనీ ఇంకా పే చేయలేదు కదా, ఆ విషయం నీ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ కి చెప్పమంటావా అనేసరికి అది భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా వాళ్ళ మమ్మీ చేయి పట్టుకుని, మమ్మీ నన్ను నమ్ము, నేను నా పిల్లల్ని బాగా చూసుకుంటాను, డాడీ వెళ్ళిపోయాక నువ్వు ఒంటరిగా అయిపోయావు, కానీ నాకు అలా కాదు, నా అంటూ సొంత పిల్లలు కావాలి అనుకున్నాను అని ఏడుస్తుంది. దాంతో వాళ్ళ మమ్మీ కూడా కరిగి ఆమెను హక్ చేసుకుని, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తుంది.
అలా కొంతకాలం గడుస్తుంది. జియా వాళ్ళ మమ్మీ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆమెకు ఒక కాల్ వస్తుందన్నమాట. నీకు పార్ట్ టైం జాబ్ కావాలన్నావు కదా, లీ గ్రూప్ ప్రెసిడెంట్ ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ ఉండాలి, మంత్లీ శాలరీ $10,000 ఇస్తారు అని చెప్పగానే జియా ఇమ్మీడియట్ గా ఓకే చెప్పేసి ఆ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి లీతో మాట్లాడుతుంది. తనని ఎవరో షెన్ అనే పర్సన్ రికమెండ్ చేశారని చెప్తుంది. బట్ లీ ఫోన్ లో ఆమె వాయిస్ వినగానే ఎక్కడో విన్నట్టు చాలా పరిచయంగా అనిపిస్తుంది. మేబీ నేనేదో తప్పుగా అనుకుంటున్నాను, షెన్ చెప్పిన ఎంప్లాయీకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా అని మనసులో అనుకుంటాడు. జియా ఏమో సార్ నేను అన్ని రకాల వంటలు చేయగలను, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో చెప్తారా అని అడిగితే లీ కండిషన్స్ పెడుతూ ఉంటాడు. నేను కొత్తిమీర అస్సలు తినను, ఫుడ్ లో లో ఆయిల్ ఉండాలి, సాల్ట్ స్పైసెస్ చాలా తక్కువగా ఉండాలి, మార్నింగ్ 7 o'clock కి బ్రేక్ఫాస్ట్, నైట్ 7:30 కి డిన్నర్ రెడీగా ఉండాలి అని చెప్తాడు. జియా అవన్నీ రాసుకుంటూ ఇంకేమైనా రూల్స్ ఉన్నాయా సార్ అని అడుగుతుంది. లీ టాంట్ వేస్తూ ఇంకేముంటాయి, నా నడుము కొలతలు నా యాప్స్ కూడా చూపించమంటావా ఏంటి అని అంటే జియా టెన్షన్ తో అయ్యో లేదు లేదు సార్ అని అనగానే లీ ఇంకో కండిషన్ ఉంది, నా బెడ్రూమ్ లోకి రావడానికి నీకు అసలు పర్మిషన్ లేదు అని వార్నింగ్ ఇస్తాడు. జియా మనసులో నేను వంట మనిషిని, వీడి బెడ్రూమ్ లోకి నేనెందుకు వస్తాను అని అనుకుంటుంది. ఆ తర్వాత లీ తన విల్లా అడ్రస్, డోర్ పాస్వర్డ్ ఆమెకు మెసేజ్ చేస్తాడు. జియా ఫుల్ హ్యాపీగా వాళ్ళ మమ్మీకి తన జాబ్ వచ్చిన విషయం చెప్పగానే ఆవిడ కూడా చాలా హ్యాపీ అయిపోయి నువ్వేం వర్రీ అవ్వకు, పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్తుంది. నెక్స్ట్ డే జియా పాపం ఎంతో ఎక్సైట్మెంట్ గా లీ విల్లాకి వెళ్ళిపోతుందా. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఆమె లోపలికి పోనీయకుండా ఆపితే జియా నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన షెఫ్ ని అని చెప్తుంది. కానీ వాడు రూడ్ గా నువ్వు వంట మనిషివా, ముందు దానికి సంబంధించిన ప్రూఫ్ ఏంటో చూపించు అని అనగానే జియా ఇమ్మీడియట్ గా లీకి కాల్ చేస్తుంది. దాంతో లీ సెక్యూరిటీ గార్డ్ ఆర్డర్ వేయడంతో జియా మంచిగా పాస్వర్డ్ నొక్కి లోపలికి వెళ్తుంది. ఆ ఇంటిని చూసి వామ్మో ఇదేంటి ఎంత లగ్జరీగా ఉంది, కిచెన్ కూడా అద్దరిపోయింది అని అనుకుంటుంది. కానీ ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంటే తను తెచ్చిన సామాన్లన్నీ అందులో సర్దుతుంది. టైం అయిపోయాక టైం అవుతుంది, ఇంటి దగ్గర పిల్లలు నా కోసం ఏడుస్తూ ఉంటారు అని అనుకుంటూ త్వరగా వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సైకిల్ దొక్కుంటూ మళ్ళీ జాబ్ కి వచ్చేస్తుంది. ఈ బాస్ ఇంకా నిద్రలేమన్నట్టున్నాడు అని అనుకుంటూ కిచెన్ లోకి వెళ్తుందా. అంతలోనే మనోడు రెడీ అయ్యి కిందికి వస్తాడు. టేబుల్ పై బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండడం, ఎవ్రీథింగ్ ప్రాపర్ గా సెట్ చేసి ఉండడం చూసి అనుకున్న టైం కి అన్ని కరెక్ట్ గా అరేంజ్ చేసింది అని అనుకుంటూ టేస్ట్ చేస్తాడు. ఆ టేస్ట్ ఆయనకి మామూలుగా నచ్చదు. ఈ కొత్త షెఫ్ చాలా బాగా వండుతుంది అని ఇంప్రెస్ అయిపోయి రేపు కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఆఫీస్ కి రా అని జియాకి మెసేజ్ పెడతాడు. నెక్స్ట్ డే జియా మళ్ళీ లీ ఇంటికి రాగానే అక్కడ కాంట్రాక్ట్ పేపర్స్ కనిపిస్తాయి. సో వెంటనే సైన్ చేసేస్తుంది అవి చదివి. ఆ తర్వాత టేబుల్ పై బ్రేక్ఫాస్ట్ పెడుతున్నప్పుడు వెనక నుండి లీ సైలెంట్ గా వస్తాడు. జియా సడన్ గా వెనక్కి తిరిగేసరికి భయపడిపోయి ఆమె చేతిలో ఉన్న హాట్ వాటర్ కాస్త లీ ఒంటిపై పడిపోతాయి. ఆమె టెన్షన్ తో పక్కనే ఉన్న చాక్ చేతిలోకి తీసుకుని ఎవరు నువ్వు బయటికెళ్ళు అని అరుస్తుంది. లీ షాక్ అవుతూ నన్ను కత్తితో నరకాలని చూస్తున్నావా ఏంటి అని అంటాడు. జియా అతన్ని గుర్తుపెట్టి అయ్యో బాస్ మీరా అని అంటూ టెన్షన్ తో టిష్యూ తీసుకుని అతని బట్టలు క్లీన్ చేస్తుంది. సారీ సారీ సార్ అని అంటూ అతని బాడీని ఎట్లా పడితే అట్లా టచ్ చేసి క్లీన్ చేస్తుంటే అతను ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ అసలు నువ్వు ఎక్కడెక్కడ క్లీన్ చేస్తున్నావో నీకు తెలుస్తుందా అనేసరికి జియా ఒక్కసారిగా వెనక్కి జరిగిపోతుంది. ఆమె అతన్ని అలానే చూస్తూ నువ్వు ఆ రోజు హాస్పిటల్లో ఉన్నావు కదా అని అంటే లీ నీ పిల్లలు ఇంకా చాలా చిన్నోళ్ళు కదా, అప్పుడే ఇంత త్వరగా జాబ్ కి వచ్చేసావు, అయినా నీ హస్బెండ్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. జియా మనసులో నేను ఇంకా సింగిల్ మామ్ అని తెలిస్తే ఎవరైనా మిస్బిహేవ్ చేయొచ్చు అని భయపడి అబద్ధం చెప్తుంది. మా హస్బెండ్ వేరే సిటీలో వర్క్ చేస్తారు సార్, ఈ దెబ్బ మీద కొంచెం చన్నీళ్లు పోసుకోండి కాలిపోయినట్టుంది అని టెన్షన్ పడుతూ చెప్తుంటే లీ కొంచెం యాటిట్యూడ్ లుక్ ఇచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. జియా భయపడుతుంది, కొంపదీసితో నన్ను జాబ్ లో నుంచి తీసేస్తాడా ఏంటి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అంతలోనే లీ కిందికి రాగానే సార్ చాలా సీరియస్ గా ఉందా, హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతుంది. లీ ఏమో నువ్వు నన్ను ఆల్మోస్ట్ కాల్ చేసావు తెలుసా అని అంటే జియా అంత సీరియస్ గా ఉందా ఏది చూపించండి అని అంటూ అతని షర్ట్ పై చేయి వేయబోతుంటే లీ ఆమె చేయి పట్టుకొని నన్ను టచ్ చేయకు దూరంగా జరుగు అని చెప్పేసరికి జియా వెంటనే వెనక్కి జరిగిపోతుంది. సార్ నన్ను ఫైర్ చేస్తారా అని సాడ్ ఫేస్ పెట్టగానే లీ రేపు టైం కి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఆమె ఫుల్ హ్యాపీ అయిపోయి థ్యాంక్ యూ సార్ అని అంటుంది. జియా ఈ విషయం తన బెస్ట్ ఫ్రెండ్ కి చెప్తే ఆమె షాక్ అవుతూ ఆ డెవిల్ బాస్ మీద వేడి నీళ్లు పోసినా కూడా నేను జాబ్ లో నుంచి తీసేయలేదా అని అంటే జియా ఇప్పటికైతే తీసేయలేదే అని అంటుంది. అతను పిచ్చ కోపిస్టి, పాస్ట్ లో ఉన్న ప్రాజెక్ట్ లో చిన్న తప్పు జరిగితేనే అందరి ముందు ఘోరంగా తిట్టాడు. అతను ఒక రూత్లెస్ పర్సన్, ఎవ్వరిని వదలడు, కాస్త జాగ్రత్తగా ఉండు అంతెందుకు కొంతమంది అమ్మాయిలు కావాలని అతనితో క్లోజ్ అవ్వాలని చూస్తే వాళ్ళని ఆఫీస్ లో కూడా లేకుండా చేశాడు అని వార్నింగ్ ఇస్తే జియా నవ్వుతూ అయినా నేను నా పనులు బిజీగా ఉంటాను లేవే, ఒకవేళ అతను నా కళ్ళ ముందు ఉన్నా కూడా తిరిగి చూసేంత టైం కూడా నాకు లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. కానీ మనసులో అయినా అతనిపై వేణీళ్లు పోసాను కదా ఏదైనా చెయ్యాలి అనుకుంటూ మెడికల్ షాప్ కెళ్లి ఆయింట్మెంట్ అడుగుతుంది. ఆ నైట్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ వండేసి టేబుల్ పై ఆ మెడిసిన్ పెట్టి దాని పక్కన ఒక నోట్ రాసి పెడుతుంది. మార్నింగ్ జరిగిన దానికి సారీ సార్, రేపు వీకెండ్ కాబట్టి నేను రావడం లేదు, అంతా అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాను, జస్ట్ వేడి చేసుకుని తినండి అని రాస్తుంది. లీ వచ్చి ఆ మెడిసిన్ చూస్తే దానిపై బై 1 get 1 ఫ్రీ అని ఉంటది. యాక్చువల్ గా ఆమె ఆయింట్మెంట్ బై 1 get 1 ఫ్రీలో కొనుంటది అనమాట. దాంతో అతను గట్టిగా నవ్వేస్తాడు. ఏదైతే నేను వంట మాత్రం చాలా టేస్టీగా ఉంది అనుకుంటూ ఆ ఫుడ్ ని ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత
అతను జియా సోషల్ మీడియా స్టేటస్ చెక్ చేస్తాడు. అందులో ఆమె తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ పిల్లల్ని చూడగానే లీకి తెలియని ఒక దగ్గర ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ పిల్లల్ని చూస్తుంటే నాకెందుకో చాలా పరిచయంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా చూసానా వీళ్ళని? బట్ ఇంపాసిబుల్. అయినా ఫ్యామిలీ ఫోటోలో మా హస్బెండ్ ఎందుకు లేడు? అసలు నాకేమైంది? ఒక వంట మనిషి గురించి నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? అనుకుంటూ ఆ ఫ్రీగా వచ్చిన మెడిసిన్ పట్టుకొని బెడ్రూమ్ కెళ్తాడు. అంతే నిద్రపోతాడు. నిద్రపోయిన వెంటనే మనోడికి ఒక వింత కలొస్తుంది. ఆ కలలో ఏం జరుగుతుందో తెలుసా? అతను జియా పిల్లలిద్దరితో కలిసి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నాకేమైనా పిచ్చెక్కిందా? నాకింకా పెళ్లి కూడా కాలేదు. నాకెలా పిల్లలుంటారు? ఇదంతా జియా స్టేటస్ నిన్న రాత్రి చూడడం వల్ల జరిగింది అని అనుకుంటాడు. వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడానికి బాత్రూమ్ వెళ్తాడు. మిర్రర్ ముందు నిలబడి అతని హ్యాండ్సమ్నెస్ ని చూసుకుంటూ నేను ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాను. బట్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అంత వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు అతనికి వేడినీళ్లు పడిన చోట చాలా మంట పుడుతూ ఉంటుంది. అలా పుడుతున్నా కూడా స్టిల్ ఆమె గురించి ఆలోచిస్తుంటాడు. తను కత్తి పట్టుకుని బెదిరించిన సిచ్యువేషన్, ఇంకా తన క్యూట్ ఇన్నోసెంట్ ఫేస్ అన్ని గుర్తు చేసుకుని నేను పదే పదే ఆమె గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఇంట్లో ఉన్న కాస్ట్లీ మెడిసిన్ పని చేయట్లేదు. సో ఈ ఫ్రీగా ఇచ్చిన మెడిసిన్ రాసి చూద్దాం అని రాసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కిందికి వచ్చి చూస్తే టేబుల్ పై బ్రేక్ఫాస్ట్ ఉండదు. దాంతో జియాకి వాయిస్ మెసేజ్ చేస్తాడు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదు అని. ఆమె నేను ముందే చెప్పాను కదా సార్, ఈ రోజు వీకెండ్ నేను రాను అని చెప్తే లీ ఓ నేను మర్చిపోయాను కదా ఈ రోజు వీకెండ్ అని కొంచెం డల్ గా అనుకుని అతనికి ఒక వింత థాట్ వస్తది. నేను ఆమెను ఇక్కడికి పర్మనెంట్ గా ఇంటికి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? కానీ వద్దు, ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అలా ఉంచడం కరెక్ట్ కాదు అని ఆలోచిస్తూ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటూ ఉంటే అంతలోనే వాళ్ళ గ్రాండ్మా కాల్ చేస్తుంది. ఒరే బ్రదవా, డిన్నర్ కి ఇంటికి రా, నీకోసం స్పెషల్ డిషెస్ వండించాను, చాలా టేస్టీగా చేసి కూడా చచ్చాను అని అరుస్తుంటే లీ మమ్మీ కూడా పక్కనుండి తిట్టండి అత్తయ్య గారు, బాగా తిట్టండి, ఆ బుర్ర తక్కువ వెదవకి బుర్రలో బుద్ధి పెట్టండి అని అంటే వాళ్ళ డాడ్ కూడా అవును, ఈ వెదవకి లైఫ్ లాంగ్ సింగిల్ గా మిగిలిపోవాలనే ప్లాన్ ఉన్నట్టుంది అని అందరు రగులుకొని తిడుతూనే ఉంటారు. వాళ్ళ గ్రాండ్మకి మండి మీరిద్దరేనే అలా ముద్దు చేసి పాడు చేసి చచ్చారు అని తిడుతుంది. ఇక లీగ్ అర్థమైపోతుంది. ఇంటికెళ్తే గ్రాండ్మా ఖచ్చితంగా బ్లైండ్ డేట్ కి ఫోర్స్ చేస్తుంది. వాళ్ళ నోరు ముయించడానికి నేనే ఏదో ఒక దారి వెతకాలి. సో నేను గనక ఇంటికి ఒక గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్తే ఇంట్లో కాస్త ప్రశాంతత ఉంటుంది. ఎలాగూ నేను ఆమెతో కలిసి బ్రతకాల్సిన అవసరం కూడా లేదు కదా, జస్ట్ యాక్టింగ్ చేస్తే చాలు. కానీ ఈ ఫేక్ గర్ల్ ఫ్రెండ్ యాక్టింగ్ కోసం నేను ఎవరిని వెతకాలా? షెన్ని అయితే అడగలేను, తను నా చిన్నప్పటి ఫ్రెండ్. చెప్తే అబద్ధం తెలిసిపోతుంది. మిగతా అమ్మాయిలనైతే అస్సలు నమ్మలేను. రివర్స్ లో నన్ను అంటుకుని నాకు పెళ్ళాం అయిపోతే. బట్ జియా ఉంది కదా, ఈ జియా ఆల్రెడీ మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు. సో ఈమెని ఫేక్ గర్ల్ ఫ్రెండ్ గా పెట్టుకుంటే తనకి ఎలాంటి పిచ్చి ఆలోచనలు ఉండవు. సో సేఫ్ సైడ్ ఉంటాం అని జియాని ఒక ఫేక్ గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుందామని ఫిక్స్ అయిపోతాడు. వెంటనే లీ తన ఒంటిపై ఉన్న దెబ్బ ఫోటో తీసి జియాకి మెసేజ్ చేస్తాడు. ఆమె ఆ ఫోటో చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఇది ఏంటి సార్, ఇలాంటి ఫుడ్ తినాలనుందా మీకు అని అడిగితే లీ ఇది నువ్వు వండే డిష్ కాదు జియా అని అంటే ఆమె మరి ఏంటి సార్, చికెన్ లా అయితే అనిపించట్లేదు అని అంటే లీ ఎగతాలు చేస్తూ ఇది నువ్వు వేడి నీళ్లతో కాల్ చేసిన ఒక మనిషి చర్మం అని మెసేజ్ చేస్తాడు. దానికి జియా సార్ నేను ఆల్రెడీ మీకు మెడిసిన్ కొనిచ్చాను కదా అని అంటే లీ డాక్టర్ చెప్పారు దెబ్బ చాలా సీరియస్ అట, బట్టలు కొంచెం తగిలినా కూడా విపరీతంగా నొప్పి పుడుతుంది, కానీ నేను నీకు సారీ కింద ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నాను అని పంపిస్తే జియా అంటే ఇప్పుడు నా నుండి మీకేం కావాలి సార్, మీ మెడికల్ బిల్స్ కట్టాలా అని అడుగుతుంది. లీ మెడికల్ బిల్సా, అది చాలా చిన్న విషయం జియా, ఈ దెబ్బ వల్ల నేను ఆఫీస్ కి సెలవు పెట్టాల్సి వస్తుంది, దాని వల్ల కంపెనీకి ఎంత లాసో తెలుసా అని బెదిరిస్తాడు. జియా భయపడిపోతూ ప్రెసిడెంట్లీ మరి నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయగలను అని అంటే అతను నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తే చాలు, మన లెక్కలన్నీ ఈక్వల్ అయిపోతాయి, నువ్వు నాతో కలిసి నా ఓల్డ్ హౌస్ కి రావాలి అని చెప్పగానే జియా ఓ అక్కడికి వచ్చి మీకోసం వంట చేయాలా, దానికి మాత్రం నేను ఎక్స్ట్రా మనీ చార్జ్ చేస్తాను సార్ అని కండిషన్ పెడుతుంది. లీ వంట కాదు, నువ్వు మా ఇంట్లో నా గర్ల్ ఫ్రెండ్ గా నటించాలి అనేసరికి జియాకి మైండ్ బ్లాక్ అవుతుంది. మా గ్రాండ్ మా నన్ను పెళ్లి చూపులకి వెళ్ళమని పిచ్చ ప్రెషర్ చేస్తుంది అని చెప్తే జియా కానీ ఒకవేళ మనం ఫేక్ గర్ల్ ఫ్రెండ్ నాటకం ఆడుతున్నామని వాళ్ళకి తెలిస్తే నన్ను జాబ్ లో నుంచి తీసేయరు కదా సార్ అని అడుగుతుంది. లీ అలాంటిది ఏం జరగదు, ఇక్కడ ఏది జరిగిన బాస్ నేనే అని డైలాగులు కొడతాడు. బట్ స్టిల్ ఆమె ఒప్పుకోదన్నమాట. అప్పుడు అతను $5,000 ఇస్తానంటాడు. అయినా నువ్వు చెప్తుంది $20,000 ఇస్తానంటాడు. ఇక అంతే జియా కళ్ళు మెరుస్తాయి. సరే సార్ ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి, కానీ ముందుగానే చెప్తున్నాను అక్కడ ముందు ముందు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు అసలు సంబంధం లేదు అని చెప్పగానే లీ ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసేసి జస్ట్ ఈ రోజు రాత్రి మాత్రమే గర్ల్ ఫ్రెండ్ గా యాక్టింగ్ చేయాలి, ఆ తర్వాత నన్ను అసలు డిస్టర్బ్ చేయకూడదు అని కండిషన్ పెడతాడు. జియా నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడుకు సార్, నాకు జస్ట్ మనీ మీద మాత్రమే ఇంట్రెస్ట్ అని చెప్తుంది. దానికి ముందు నీ హస్బెండ్ కి ఈ విషయం చెప్పు, మళ్ళీ అతను ఏమైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అని చెప్తూ మనసులో మాత్రం తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అంతే ఆ రాత్రి లీ జియాని పికప్ చేసుకోవడానికి కార్లో వస్తాడు. కానీ మోడ్రన్ డ్రెస్ లో ఎంతో బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చిన జియాని చూడగానే మనోడు రెప్పేయలేకపోతాడు.
చూస్తూనే ఉండిపోతాడు. అది చూసి జియా సార్ ఏమైంది అలా చూస్తున్నారు అని అంటే లీ కవర్ చేస్తూ ఏం లేదు లోపల కూర్చో అని అంటాడు. ఆమె నేను ఎక్కడ కూర్చోవాలి సార్ అని అడిగితే ఎక్కడ కూర్చుంటావు ముందు సీట్ లో కూర్చో లేకపోతే నన్ను నీ పర్సనల్ డ్రైవర్ అనుకుంటున్నావా అని అరుస్తాడు. అంతలోనే ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఎంతకి రాదు. అది చూసి మనోడు ఈమె కావాలని నా ముందు నాటకాలు ఆడుతున్నట్టుంది. మేబీ ఎక్కువ లవ్ డ్రామాలు చూసుంటుంది. నేను ఒక హీరోల దగ్గరకు వచ్చి సీట్ బెల్ట్ పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది కావచ్చు అని అనుకుంటూ జియాకి చాలా క్లోజ్ గా వచ్చి సీట్ బెల్ట్ లాగుతాడు. సీట్ బెల్ట్ పెట్టాక మనోడు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి ఆమె కావాలని చేస్తుందని సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు నిజంగానే ఆ సీట్ బెల్ట్ నాకు పెట్టడం రాలేదు అని చెప్తుంది. దానికి అతను యాటిట్యూడ్ గా మనం చేసుకున్న ప్లాన్ ప్రకారం నువ్వు అక్కడ యాక్ట్ చేయాలి అని చెప్పి కార్ విల్లాకి తీసుకెళ్తాడు. అక్కడ లీ కార్ డోర్ ఓపెన్ చేసి చాలా స్టైల్ గా జియా వైపు చేయి చాస్తాడు. జియా అయ్యో దీనికి ఎందుకంత అవసరం లేదు సార్ అని అంటే లీ మెల్లగా ఎవరో చూస్తున్నారు మనం యాక్టింగ్ అచ్చం రియల్ లా కనిపించాలి అని చెప్తే దాంతో జియా అతను చేయి పట్టుకుని కార్లో నుంచి బయటకు వస్తుంది. మనోడు ఇమ్మీడియట్ గా ఆమె నడుంపై చేయి వేసి లోపలికి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. లోపల లీ మమ్మీ గ్రాండ్ మా ఇంకా అతని క్లాస్మేట్ అయిన డువాన్ ఉంటారు. లీ ఒక అమ్మాయితో లోపలికి రావడం చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. మనోడేమో గ్రాండ్ మా మామీ ఈమె నా గర్ల్ ఫ్రెండ్ జియా వీళ్ళు మా మామీ అండ్ గ్రాండ్ మామీ అలాగే తను నా క్లాస్మేట్ డువాన్ అని పరిచయం చేస్తాడు. జియా అందరితో చాలా పద్ధతిగా హలో చెప్తుంది. గ్రాండ్ మా జియాని చూడగానే ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. వావ్ ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచిదే అయింది. ఈ దువాని నేను జస్ట్ డిన్నర్ కి మాత్రమే పిలిచాను పెళ్లి గురించి ఎలాంటి ముచ్చట ఇంకా చెప్పలేదు అని అనుకుంటూ వెంటనే బట్లర్ ని పిలిచి లీ జియాల కోసం రూమ్ ని క్లీన్ చేయించమ్మా అని ఆర్డర్ వేస్తుంది. ఈ దువాన్ తట్టుకోలేక లీ అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు తయారైంది నాకైతే తెలీదు అని అంటే లీ నేను ఎవరినైనా డేట్ చేసే ముందు అందరికి లౌడ్ స్పీకర్ లో పెట్టుకొని చెప్పాలా ఏంటి అని అంటాడు. ఆ తర్వాత గ్రాండ్ మా జియాని అమ్మా నువ్వేం వర్క్ చేస్తుంటావు అని అడిగితే జియా నేను ఒక డిజైనర్ ని గ్రాండ్ మా మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసాం అని అబద్ధం చెప్తుంది. దానికి గ్రాండ్ మా మీరిద్దరు ఎంతకాలం నుంచి లవ్ చేసుకుంటున్నారు ఈ వేస్ట్ గాడు చూస్తే ఇంత పెద్ద సీక్రెట్ దాచాడు మాకు అసలు హింట్ కూడా ఇవ్వలేదు అని అంటే జియా మేము లవ్ లో పడి 3 months అవుతుంది గ్రాండ్ మా అని చెప్తే ఈ టాపిక్ డైవర్ట్ చేస్తూ నాకు బాగా ఆకలేస్తుంది పద తిందాం అని అంటాడు. దువాన్ కోపంతో డిన్నర్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాండ్ మా జియాకి ఫుడ్ వడ్డిస్తూ ఒరే వెధవా మీరిద్దరు ఈ వీకెండ్ లోనే వెళ్లి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకోండి అని బాంబ్ పేలుస్తుంది. ఆ మాటకి లీక్ ఒక్కసారిగా అన్నం గొంతులో పడ్డట్టు పిచ్చ దగ్గొస్తుంది. వాళ్ళ మమ్మీ అప్పుడే అంత అర్జెంట్ ఏముందిలే అత్తయ్యా అని అంటే గ్రాండ్ మా ఎందుకులేదే వీడి వయసు ఎంతుందో చూసావా ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చాయి. ఏమ్మా జియా మేము అర్జెంట్ గా మీ పేరెంట్స్ ని కలవాలి పెళ్లి ముచ్చట్లు కూడా మాట్లాడాలి మీ ఫ్యామిలీ ఎలాంటి కండిషన్స్ పెట్టినా మేము అన్నిటికీ ఓకే వీడిని ఉద్దరుగా పెళ్లి చేసుకో చాలు అని అనేసరికి జియా టేబుల్ కింద నుండి లీని గట్టిగా కాలుతో నందుంది. లీ టెన్షన్ తో గ్రాండ్ మా జియా తన వర్క్ లో చాలా బిజీగా ఉంటుంది సో మనం ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం అని అంటే ఆమె వినదు. రేయ్ మీ జనరేషన్ వర్క్ పైనే ఫోకస్ చేయకూడదు అసలు పెళ్లి గురించి కూడా ఆలోచించాలి నువ్వు ఫ్రీ అయినప్పుడు పెళ్లి చేసుకో కానీ కనీసం నేను టపా కట్టేలోపు నాకు మనవాళ్ళతో మనవరాలతో ఆడుకునే భాగ్యాన్ని ఇవ్వరా అని అనేసరికి జియా మళ్ళీ టేబుల్ కింద అతని గట్టిగా అంటుంది. లీ సర్దుకుంటూ గ్రాండ్ మా దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు జియా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. కానీ మనసులో మాత్రం ఒకవేళ ఈ ముసలావిడ మరీ ఎక్కువ ఫోర్స్ చేస్తే మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయిందని తప్పించుకోవచ్చులే అని ప్లాన్ చేస్తాడు. అప్పుడు గ్రాండ్ మా జియా చేతులు పట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాయమ్మా నీ చేతులు కానీ ఇది ఇలా ఖాళీగా ఉంటే అస్సలు బాలేదు అని చెప్తూ వెంటనే తన చేతికి వంశపారంపర్యంగా వచ్చే ఒక బ్రేస్లెట్ ని తీసి తొడుగుతుంది. చాలా బాగుందమ్మా నా పెళ్లి టైంలో మీ తాతయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది మా ఫ్యామిలీ సాంప్రదాయం ఇప్పుడు దీన్ని నాకు కాబోయే మనవరాలకి గిఫ్ట్ గా ఇస్తున్నాను అని అంటే జియా టెన్షన్ తో గ్రాండ్ మా ఇది చాలా కాస్ట్లీ బ్రేస్లెట్ నేను దీన్ని అస్సలు తీసుకోలేను అని వద్దంటుంది. బట్ ఆవిడ ఏంటమ్మా ఆ మాటలు ఈ వెధవగాడు మా ఇంటికి తీసుకొచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వేనమ్మా దీన్ని బట్టే అర్థమైతుంది వాడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో త్వరగా పెళ్లి చేసుకుని మా వంశాన్ని వృద్ధి చేయండమ్మా అని అంటే లీ మనసులో వామ్మా ఈ ముసల్దానికి పిచ్చి ముదిరిపోయింది ఇక్కడ నుంచి త్వరగా పారిపోవాలి అని అనుకుంటూ జియాతో గ్రాండ్ మా ఇచ్చారు కదా తీసుకో అని చెప్పి సరే గ్రాండ్ మా ఇంక మేము పోతాం అని అంటాడు. గ్రాండ్ మా ఎక్కడికి పోతావురా రాత్రి ఇక్కడే ఉండాలనుకున్నాను నేను అంతేకాదు ఇక నుంచి ప్రతి వీకెండ్ కి జియాని మన ఇంటికి డిన్నర్ కి తీసుకురావాలి అని కండిషన్ పెడుతుంది. లీ కూడా తప్పక సరే అంటాడు. వెళ్లే ముందు గ్రాండ్ మా అమ్మా జియా నీ పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చిపో అని అడుగుతుంది. జియా షాక్ లో లీ వైపుకు చూస్తుంటే మనోడు మధ్యలో దూరి నెంబర్ తో నీకేం పనే ఎలాంటి అవసరం ఉన్నా నాకు చెప్పు అని అంటే ఆవిడ కోపంగా నువ్వు ఇప్పుడు నన్ను నా మనవరాలతో కూడా మాట్లాడకుండా అడ్డుకుంటావా ఏంటి అని అరుస్తుంది. ఇక చేసేదేమీ లేక తప్పని పరిస్థితిలో జియా ఆవిడికి నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మనసులో భగవంతుడా ఎలాంటి పెద్ద ప్రాబ్లంలు ఇరికించావురా నన్ను అని తల పట్టుకుంటుంది. ఆ తర్వాత లీ జియా చేయి గట్టిగా పట్టుకుని బయటికి తీసుకొస్తుంటాడు. బట్ జియా మాత్రం విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటది. చెయ్యి వదలకు జియా గ్రాండ్ మా వెనుక నుండి మనల్ని చూస్తుంది.
వెళ్ళిపోతుంది అని చెప్పగానే వెనక్కి తిరిగి చూసేసరికి గ్రాండ్ మా ఇంకా బాయ్ బాయ్ టాటా అని చెప్తూనే ఉంటది. వాళ్ళిద్దరు కారులో వెళ్లిపోయాక గ్రాండ్ మా వెనక నుండి నవ్వుకుంటూ ఒరేయ్ వెధవల్లారా మీరిద్దరు లవర్స్ లా నటిస్తున్నారనే సీక్రెట్ నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ యాక్టింగ్ నా ముందా? నా జుట్టు ఊరికే తెల్లగాలేదురా, ఎంతమంది సూర్యకాంతాల్ని ఎంతమంది సావిత్రులను చూడలేదు. పర్లేదు పర్లేదు, మీరిద్దరు ఎంతకాలం ఫేక్ కపుల్లా నటిస్తారో నటించండి, నాకు కూడా తెలియనట్టే నేను నటిస్తాను, ఎందుకంటే నాకు గట్టి నమ్మకం ఉంది ఈ ఫేక్ డ్రామా కాస్త త్వరలోనే రియల్ లవ్ స్టోరీగా మారబోతుంది అని మనసులో ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇటు కార్లో కానీ బాస్ మనం చేసేది కొంచెం ఎక్కువ అనిపించట్లేదా అని అంటే లీ ఎందుకు నీకు ఇచ్చిన మనీ ఏమైనా తక్కువైందా అని అడుగుతాడు. జియా మనీ గురించి కాదు సార్, మీరు పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వెతుక్కోవచ్చు కదా, అయినా ఇందాక అక్కడ ఉన్న అమ్మాయి మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నట్టుంది అని సలహా ఇస్తుంది. మనోడి ఈగో హట్ అవుతుంది. ఇప్పుడు నా పెళ్లి కోసం నువ్వు అమ్మాయిని వెతుకుతావా ఏంటి? తను నన్ను ఇష్టపడితే నాకేంటి, దాని అర్థం నేను కూడా ఆమెను ఇష్టపడాలని రూల్ ఉందా అని సీరియస్ గా అంటే జియా భయపడి సర్దుకుంటూ సరే ఏదో నేను జనరల్ గా చెప్పాను, ఏదేమైనా నేను మళ్ళీ ఆ పాత విల్లకి మాత్రం రాను, నెక్స్ట్ టైం మీరే ఏదో ఒకటి చూసుకోండి అని చెప్తూ ఆ బ్రేస్లెట్ కూడా తిరిగి ఇవ్వబోతుంది. బట్ లీ నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను, ప్రస్తుతానికి నీ దగ్గర ఉంచుకో అని అంటే జియా దాన్ని పర్స్ లో పెట్టుకుంటూ సరే అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జియా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి దాన్ని పక్కనున్న ఆ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. మనోడు ఆమెను గలవడం కోసం ఆత్రంగా కిందికి వస్తుంటాడు, కానీ ఆమె ఆల్రెడీ వెళ్ళిపోతుంది. నిజంగానే తిరిగిచ్చేసి వెళ్ళిపోయిందా అని అనుకుంటాడు అది చూసి. అంతలోనే వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. ఒరే నీకు ఆ అమ్మాయికి మధ్య అసలు ఏం నడుస్తుందిరా అని అంటే నేను ఆల్రెడీ చెప్పానుగా తన నా గర్ల్ ఫ్రెండ్ అని అంటే వాళ్ళ అమ్మ గర్ల్ ఫ్రెండా సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడిందిరా అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాను అని అబద్ధం చెప్తాడు. అలా ఆ తర్వాత కొన్ని రోజులు జియా రావడం, నైట్ డిన్నర్ చేసి వండి పెట్టేసి లీ రాకముందే వెళ్లిపోతుండడం జరుగుతూ ఉంటది. ఇద్దరు కలుసుకునే ఛాన్స్ మాత్రం అస్సలు ఉండదు. దాంతో మనోడి మనసు చాలా భారంగా ఉండిపోతుంది. ఆమెను ఎప్పుడు చూడలేకపోతున్నానే అని సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఇంకో పక్క ఇంట్లో జియా ఫోన్ పదే పదే రింగ్ అవుతుంది. జియా ఎవరని చూస్తే అది గ్రాండ్ మా. ఆమె భయపడుతూ లీకి కాల్ చేసి బాస్ మీ గ్రాండ్ మా నాకు పదే పదే కాల్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తడానికి నాకు అసలు ధైర్యం కూడా సరిపోవట్లేదు అని టెన్షన్ పడుతుంటే లీ పర్లేదు ఎత్తు, ఆవిడ ఏం చెప్తారో చూద్దాం అని అంటే ధైర్యం చేసి వీడియో కాల్ ఇచ్చేస్తుంది. సారీ గ్రాండ్ మా నా ఫోన్ సైలెంట్ లో ఉంది అని కవర్ చేస్తుంటే గ్రాండ్ మా అవునా నువ్వు కావాలని నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అనుకున్నానులే అని అంటే జియా అయ్యో లేదు గ్రాండ్ మా ఇంతకీ ఏంటి విశేషం అని అడుగుతుంది. గ్రాండ్ మా రేపు నేను ఇంట్లో ఒంటరిగా ఉంటానమ్మా, సో నువ్వు నాతో కలిసి డిన్నర్ చేయడానికి రావచ్చుగా అని పిలుస్తుంది. జియా మనసులో అమ్మయ్య నా పేరెంట్స్ ని కలవాలని అనలేదు, అది చాలు, అయినా బాస్ ఆల్రెడీ $20,000 ఇచ్చాడు కదా, సో ఇంకోసారి వెళ్ళి యాక్టింగ్ చేస్తే తప్పే ముందులే అని అనుకుంటూ సరే గ్రాండ్ మా రేపు లీతో కలిసి నేను వస్తాను అని చెప్తుంది. గ్రాండ్ మా ఫోన్ చేసి మనసులో నవ్వుకుంటూ ఒరే లీగా నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా, మీ మైండ్ గేమ్స్ నాతో నారా పిల్ల బచ్చాలారా, మీ ఫేక్ లవ్ ని రియల్ లవ్ గా మార్చి తీరతాను చూడండి అని ఇమ్మీడియట్ గా లీకి కాల్ చేసి రేపు డిన్నర్ కి జియాతో పాటు రమ్మని ఆర్డర్ వేస్తుంది. లీ జియా కాల్ చెప్పి సడన్ గా ఆపేస్తాడు. ఒకవేళ కాల్ చేస్తే ఆమె హస్బెండ్ ఎత్తితే ప్రాబ్లం అవుతుందేమో, నా వల్ల వాళ్ళ కాపురం కుప్పకూలుతుందేమో అని అనుకుని సేఫ్ సైడ్ గా ఉండడానికి ఒక ఆడియో మెసేజ్ పంపిస్తాడు. జియా నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి అని అంటాడు. ఒకవేళ ఆమె హస్బెండ్ కూడా ఆ మెసేజ్ చూసినా ఎలాంటి డౌట్ రాదని చెప్పి అలా చేస్తాడనమాట. జియా కూడా ఓకే అని రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ డే లీ కార్ దగ్గర నిలబడి ఉంటే జియా పరిగెత్తుకుంటూ వస్తుంది. సార్ మీరెప్పుడు వచ్చారు, మెసేజ్ చేస్తే నేనే ముందు వచ్చేదాన్ని కదా అని అంటే లీ ఇప్పుడే వచ్చానని చెప్తూ అసలు ఈమె హస్బెండ్ ఎక్కడ తిరుగుతున్నాడు అని మనసులో అనుకుంటాడు. అప్పుడు లీ మెల్లగా కూపీలాగుతాడు. అయినా నీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తుంటాడు అని అంటే ఈమె కవర్ చేస్తూ అది చాలా స్పెషల్ జాబ్ సార్, బయట ఎవరికి చెప్పకూడదు అని అంటే లీ సరే ముందు ఆ బ్రేస్లెట్ పెట్టుకో లేకపోతే మా గ్రాండ్ మాకి డౌట్ వస్తుంది అని అంటాడు. ఆమె దాన్ని తొడుక్కుంటూ సార్ ఆవిడికి ఎప్పుడు నిజం చెప్తున్నారు అని అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడికి వస్తారు. లోపలికి వచ్చేటప్పుడు ఈసారి మనోడు యాక్టింగ్ కాదు జీవిచ్చేస్తుంటాడు. కావాలని ఆమె పర్స్ చేతిలోకి తీసుకొని ఆమె చేయి పట్టుకుని చట్టాపట్టాలు వేసుకుంటూ నడుస్తుంటే మనోడు మనసులో ఆల్రెడీ పెళ్ళైన ఒక అమ్మాయి చేయి పట్టుకుంటుంటే నాకెందుకు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది, నేనేదో మొగుడికి తెలియకుండా తిరిగే లవర్లా ఫీల్ అవుతున్నాను అని టెన్షన్ పడుతుంటాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్ మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అదే టైంలో వాళ్ళ ఇంట్లో మేడ్ కి వంట చేస్తున్నప్పుడు ఏదో దెబ్బ తగలడంతో ఆమెను హాస్పిటల్ కి పంపిస్తారు. సో ఫుడ్ బయట ఆర్డర్ చేసుకుందాం అని అంటే జియా అయ్యో వద్దు గ్రాండ్ మా నేనే వంట చేస్తాను అని చెప్తే ఆవిడ షాక్ అవుతూ అవునా నీకు వంట చేయడం కూడా వచ్చా అని అడిగితే ఆమె అవునని చెప్పి బ్లేజర్ ని లీక్ ఇచ్చి ఆమె కిచెన్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనోడి చేతిలో ఆమె బ్లేజర్ ఉంటది కదా, ఆ బ్లేజర్ ని తన ఫేస్ కి దగ్గరగా తెచ్చుకొని ఓ రేంజ్ లో స్మెల్ చూస్తూ ఎంతో పిచ్చిగా దీని నుండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అని పిచ్చెక్కిపోతుంటాడు.
అంతలోనే కిచెన్ నుండి గ్రాండ్మా గట్టిగా అరుస్తుంది, రేయ్ త్వరగా వచ్చి జియాకి ఏప్రాన్ కట్టరా అని అంటే దాంతో అతను కిచెన్ లోకి దూరి ఆమెకి ఏప్రాన్ కట్టడానికి వెళ్తాడు. జియా వద్దని వారిస్తున్నా కూడా లీ మెల్లగా, గ్రాండ్మా మనల్ని చూస్తుంది జియా, కాస్త సైలెంట్ గా ఉండు అని చెప్పి ఆమెకి ఏప్రాన్ కడుతుంటాడు. ఈ ప్రాసెస్ లో ఇద్దరు కొంచెం క్లోజ్ అవుతుంటే ఈసారి జియా గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతాయి. గ్రాండ్మా మళ్ళీ కావాలని, రేయ్ నువ్వు బయటికి రాకుండా కిచెన్ లోనే ఉండి ఆవిడికి హెల్ప్ చేయి అని ఆర్డర్ వేస్తుంది. ఇక సరే అని అక్కడే ఉండడంతో జియా అడుగుతుంది, గ్రాండ్మాకి ఏ ఫుడ్ అంటే ఇష్టం సార్ అని. లీ ఫిష్ అంటే ఇష్టం, అయినా నీకు వచ్చిందొండు అని అంటే ఆమె, మరి మీకేం ఇష్టం సార్ అని అడిగితే అతను, నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతున్నావా నాకేమిష్టమో అని అంటే జియా, అయ్యో నెక్స్ట్ టైం నుంచి మీకు నచ్చిన ఫుడ్ ఫోటోస్ నాకు మెసేజ్ చేయండి సార్, అవే వండి పెడతాను అని చెప్తూ గ్రాండ్మా వైపు చూసి, సార్ గ్రాండ్మాకి డౌట్ రాకుండా ఏదో ఒక పని చేయండి అని ఒక గుడ్డు చేతికిచ్చి ఇది పగలగొట్టండి అంటుంది. మనోడికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోయి ఇది ఎక్కడ పగలగొట్టాలి అని అడిగితే జియా నవ్వుతూ, వామ్మో మీకు ఇది కూడా రాదా సార్, ఇప్పుడు నేను మీకు గుడ్డు పగలగొట్టడం కూడా నేర్పించాలా అని టీజ్ చేస్తుంటే లీ ఈగో హట్ అయ్యి, నా మీదే నవ్వుతావా, ఇక్కడ నేను నీ బాస్ తెలుసా అని అంటూ ఆ గిన్నెకేసి గుడ్డును గట్టిగా బాదుతాడు. అంతే, ఆ గుడ్డు పెంకులు కూడా లోపల పడిపోతాయి. అతను వేళ్లతో వాటిని తీయడానికి ట్రై చేస్తూ ఇది అస్సలు రావట్లేదు, పర్లేదులే పెంకులతో సహా తినేద్దాం అని అంటే జియా, అయితే నువ్వే తిను సార్ అని అంటుంది. అతను ఏమన్నావు అని గద్దిస్తే, మరి నేను గ్రాండ్మా అయితే పెంకులు తినం సార్ అని అంటుంది. లీ నేను కూడా తినలే అని అంటే జియా, మరి ఆ పెంకులు బయటికి తీయండి సార్, అయినా మీరు అసలు బయటికి వెళ్ళండి, ఇక్కడ హెల్ప్ చేయడం పక్కన పెట్టి రచ్చరచ్చ చేస్తున్నారు అని తిడుతుంటే లీ, నేను ఎలా వెళ్తాను గ్రాండ్మా చూస్తుంది కదా అని బొప్పిలా అంటాడు. జియా కోపం వచ్చి, అసలు గ్రాండ్మాతో అబద్ధం చెప్పమని మీకెవరు చెప్పారు సార్, ఇదంతా మీ వల్లే జరుగుతుంది అని క్లాస్ పీకుతుంది. లీ, ఇంకొంచెం సేపు భరించు జియా, కొన్ని రోజుల తర్వాత నేనే చెప్తానులే అని బ్రతిమలాడుతుంటాడు. జియా బిహేవియర్ చూసి లీ మనసులో, బయట ప్రతి అమ్మాయి నన్ను పడేయాలని నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తుంటే ఈమె మాత్రం నన్ను దూరం పెట్టడానికి ఇంతలా ఆరాటపడుతుంది అని బాధపడుతుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. గ్రాండ్మాకి ఆమె వంటలు పిచ్చిగా నచ్చేస్తాయి. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే జియా ప్లేట్లు తీయబోతుంటే ఆవిడ ఆపి, నువ్వు ఇక్కడ కూర్చొని నాతో పాటు టీ తాగమ్మా, రేలీ త్వరగా వచ్చి ఈ టేబుల్ ని క్లీన్ చేసి కిచెన్ లో ఉన్న గిన్నెలన్నీ తోమేపో అని ఒక పెద్ద సీఈఓకి ఆర్డర్ ఇస్తుంది. జియా టెన్షన్ తో, అయ్యో వద్దు గ్రాండ్మా నేనే తోమేస్తాను అని అంటే గ్రాండ్మా, నువ్వెందుకు తోముతావమ్మా, నువ్వు వంట చేసావు మళ్ళా గిన్నెలు కూడా నువ్వే తోమాలా, వీడున్నాడుగా ఖాళీగా వీడు తోముతాళ్లే అని చెప్తుంది. జియా లీ వైపు చూసి సైగలతో, బాస్ ఇందులో నా తప్పేం లేదు అన్నట్టు ఫేస్ పెట్టి గ్రాండ్మా పక్కన కూర్చుంటుంది. లీ గిన్నెలు దోముతూ మనసులో, ఈ జియాకి పెళ్లి కాకుండా ఉండుంటే నేను ఈమె నిజంగానే నా గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలని ఆలోచించేవాన్ని అని కొంచెం ఫీల్ అవుతుంటాడు. గ్రాండ్మా జియా చేయి పట్టుకొని కూర్చుంటే జియా టీ ఇస్తూ మనసులో, ఇంటి దగ్గర నా పిల్లలు ఏం చేస్తున్నారో ఏమో అని టెన్షన్ పడుతూ లీకి కళ్ళతోనే సైగ చేస్తుంది. లీ వెంటనే వచ్చి, గ్రాండ్మా మాకు ఆఫీస్ లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, ఇక వెళ్తామని అంటే గ్రాండ్మా ఒప్పుకోవడంతో మనోడు హ్యాపీగా ఆమె చేయి పట్టుకుని కార్ దగ్గర తీసుకొచ్చి ఎక్కిస్తాడు. ఇంటికి చేరుకోగానే జియా చేయి చాపి, సార్ ఈ రోజు నా పేమెంట్ అని అడిగితే లీ నవ్వుతూ, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయవు కదా అని అంటాడు. ఎందుకంటే మా బాస్ టైం చాలా వాల్యుబుల్ కదా సార్ అని అంటే అతను కావాల్సిన మనీ ట్రాన్స్ఫర్ చేయగానే ఆమె థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోడు పడుకున్నప్పుడు ఒక క్రేజీ కల వస్తుంది. జియా ఇంకా తన కవల పిల్లలు ఇద్దరితో గార్డెన్ లో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. అంతేకాదు జియాకి ప్రేమగా నుదుటిపై కిస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ మినిట్ ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. అతని గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే నాకేమైనా పిచ్చి కింద నా కలల్లోకి పదే పదే ఈ జియా ఎందుకు వస్తుంది, అంత ఈ ముసల్దాని వల్లే జరిగింది, ఈమె నన్ను పెళ్లి చేసుకోమని పదే పదే ఫోర్స్ చేయడం వల్ల నా మైండ్ మొత్తం దొబ్బింది, ఇలాగే ఉంటే నేను పిచ్చోన్న అయిపోవడం ఖాయం అని తల పట్టుకుంటాడు. ఆ నెక్స్ట్ డే జియా వంట చేయడానికి వచ్చేసరికి లీ హాల్లో కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. జియా షాక్, ఈయన ఈ రోజు లివింగ్ రూమ్ లో కూర్చొని వర్క్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి, సార్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు అని అడుగుతుంది. మనోడి ఫోకస్ మొత్తం ఆమె మీద ఉంటదన్నమాట. ఇక్కడ ఆమెను చూసిన ప్రతి సెకండ్ నిన్న నైట్ కల్లో వచ్చిన కిస్సీని గుర్తొచ్చేసి చాలా నెర్వస్ అయిపోతూ, నీ ఇష్టం ఏదైనా వండు అని చెప్తాడు. కిచెన్ లో కూర్చొని డంప్లింగ్స్ వండుతూ ఉంటుంది. లీ ఏమో హాల్లో కదలకుండా ఆమెనే చూస్తూనే ఉంటాడు. జియాకి డౌట్ వచ్చి, ఏంటి ఎవరో నన్ను వెనక నుండి గమనిస్తున్నట్టు అనిపిస్తుంది అని వెనక్కి తిరిగి చూసేసరికి మనోడు దొరికిపోకుండా తన చూపును పక్కకు తిప్పేసుకుంటాడు. జియా మనసులో, నేనే అనవసరంగా ఓవర్ థింక్ చేస్తున్నాను, నా బాస్ గారు చాలా జెంటిల్మెన్ కదా, ఆయన నా వైపు ఎందుకు అలా చూస్తారులే అని అనుకుంటూ అతనికి ఫుడ్ తెచ్చిస్తుంది. ఆ ఫుడ్ చూసి లీ షాక్, ఇవన్నీ నువ్వు మార్కెట్ నుంచి కొని తెచ్చావా అని అంటే జియా, సార్ కళ్ళు కనిపించట్లేదా, మీ కళ్ళ ముందే నిలబడి వండాను కదా అని చెప్తుంది. లీ మనసులో, ఈమె ఇంత త్వరగా వంట చేసేసిందేంటి, అంటే ఇప్పుడే వెళ్ళిపోతుందా అని ఫీల్ అవుతుంటాడు. జియా సార్ మీరు ప్రశాంతంగా కూర్చొని తినండి, ఇక నేను బయలుదేరతాను అని అంటే మనోడు టెన్షన్ తో, అప్పుడు వెళ్ళిపోతున్నావా, ఒకవేళ నాకు మళ్ళీ ఆకలేస్తేను అని అడుగుతాడు. ఆమె ఇంకా చాలా ఉన్నాయి సార్, ఆకలేస్తే వేడి చేసుకుని తినండి అని చెప్తే లీ, కాస్త ఆగు జియా, నేను తిన్నాక నేను కార్లో డ్రాప్ చేస్తాను అని అంటే జియా వద్దంటూ, లేదు లేదు సార్ నేను నా ఎలక్ట్రిక్ బైక్ పై వచ్చాను, దానిపైన వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి జంప్ అవుతుంది. పాపం మనోడి ముఖం చిన్నబోతుంది. అసలు నాకేమైంది, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఆమెను ఎలాగైనా నా ఇంట్లో ఆపాలని నేను ఎందుకు ట్రై చేయాలి, అయినా ఇంటి దగ్గర ఆమె హస్బెండ్ వెయిట్ చేస్తుంటాడు కదా, కానీ తను ఎంత ముద్దుగా అందంగా
ఉంటుందో, వంట కూడా అదిరిపోయేలా చేస్తుంది. అసలు ఈమెను పెళ్లి చేసుకున్న ఆ వెధవగాడు ఎంత లక్కీయో ఏంటో అని కుళ్ళుకుంటూ ఉంటాడు. అంతలో లీ ఫ్రెండ్ లిల్లీ కాల్ చేస్తుంది. కంట్రీకి తిరిగొచ్చేసానని చెప్తే లీ, గ్రేట్, అయితే నేను మన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను, పార్టీ చేసుకుందాం అని చెప్తాడు. ఇక ఫోన్ పెట్టేసి జియా కాల్ చేసి నువ్వు ఇంటికి రీచ్ అయ్యావా అని కనుక్కొని, ఈ వీకెండ్ నువ్వు మా విల్లాకి వంట చేయడానికి రావాలి. ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది, అట్లీస్ట్ 5-6 ఫ్రెండ్స్ వస్తారు, సో నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను అని ఆఫర్ చేయగానే మన మేడం హ్యాపీగా ఓకే చెప్తుంది. ఇక వీకెండ్ రాగానే జియా అక్కడికి వస్తుంది. అక్కడ లీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఉంటారు. జియాన్ చూడగానే వాళ్ళందరూ నోరెళ్ళబెట్టి, వామ్మో, షెఫ్ అంటే ఏదో ముసలావిడ అనుకున్నా, ఇంత యంగ్ అండ్ బ్యూటిఫుల్ షెఫా అని షాక్ అవుతారు. లిల్లీ ఆమెనే చూస్తూ, ఈమెను చూస్తుంటే నాకెందుకో చాలా పరిచయంగా ఉన్న ఫీలింగ్ కలుగుతోంది అని ఆలోచిస్తుంది. జియా అందరికి స్మైల్ ఇస్తూ, ఈ రోజు మీ అందరికి నేనే వంట చేయబోతున్నాను, మీకేం కావాలో చెప్పండి అని కిచెన్ లోకి వెళ్తుంది. ఆమె వెళ్ళగానే ఒక ఫ్రెండ్ లీ కాలర్ పట్టుకొని, మచ్చా, ఇంత అందమైన ఫిగర్ ఉన్న షెఫ్ నీకు ఎక్కడ దొరికిందిరా అని అడుగుతాడు. లిల్లీ కూడా క్యూరియాసిటీగా చూస్తుంటే, ఎక్కువ ఊహించుకోకండి, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తే వాళ్ళు షాక్ అయ్యి, అయ్యో, నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లోనే ఫ్లాట్ అయిపోయాను కదరా, తను సింగిల్ అయితే నేను లైన్ ఇద్దాం అనుకున్నా అని అనగానే మనోడికి ఎక్కలేని జలిసి పొడుచుకొచ్చేసి, ఓయ్, ఇంకోసారి అలా ఆలోచించావో మర్యాదగా ఉండదు. షెన్ నాకు ఆమెను పరిచయం చేసింది, అయినా నువ్వు మాట్లాడుకురా, నువ్వు బట్టలు మార్చినట్టు గర్ల్ ఫ్రెండ్స్ ని మారుస్తావు, నీకు ఈమె కావాలా అని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ కిచెన్ లో జియా వంట చేస్తుంటే లిల్లీ లోపలికి వచ్చి ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే జియా వద్దని చెప్తుంది. అప్పుడే లీ కూడా అక్కడికి వచ్చి ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతాడు. లిల్లీ జస్ట్ హెల్ప్ చేస్తానని అడిగానంటే, లీ, నీ గోలు చూసుకో ఎంత పొడుగా ఉన్నాయో, నువ్వు ఈమెకి హెల్ప్ చేస్తావా, పద బయటికి అని ఆమె చెయ్యి పట్టుకుని మరి హాల్లోకి లాక్కెళ్తాడు. జియా అది చూసి, వీళ్ళిద్దరి మధ్య ఏదో గట్టి రిలేషన్ ఉన్నట్టుందే, లీ పక్కన ఇంత మంచి అమ్మాయి ఉంది, అయినా ఈయన ఇంకా సింగిల్ గా ఎందుకున్నాడు, పైగా గర్ల్ ఫ్రెండ్ లో నన్నెందుకు యాక్ట్ చేయమన్నాడు, అసలు ఈయనకి ఏమన్నా గే అలవాట్లున్నాయా ఏంటి అని తెగ డౌట్లు పడుతుంటుంది. బయట లిల్లీ కోపడుతుంది, ఏంట్రా నేను హెల్ప్ చేస్తానంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటే, లీ నవ్వుతూ, నువ్వు వంట చేస్తే ఎక్కడ నా ఫుడ్ లో పెద్ద డైమండ్ రింగ్ పడిపోతుందేమోనని భయమైంది అని టీజ్ చేస్తుంటాడు. నేను ఒక విషయం చెప్తున్నాను విను, ఆమె ఆల్రెడీ మ్యారీడ్, ఏదో ఒక రోజు ఆమె హస్బెండ్ వచ్చి నీ డోర్ నాక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అని వార్నింగ్ ఇస్తుంటే, లీ, నువ్వు మరీ టెన్షన్ పడకు, అలాంటిదేం లేదు అని కవర్ చేస్తాడు. కానీ లిల్లీ మాత్రం కిచెన్ లో ఉన్న జియాన్ చూస్తూ, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకెందుకు ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అని ఈమె కొంచెం బై ఫీలింగ్స్ ఇస్తుంది. జియా వంటంతా కంప్లీట్ చేసి వాళ్ళని పిలుస్తుంది. ఫ్రెండ్స్ అందరూ ఆ వంటలు తిని, మచ్చా, నీకు నిజంగా లాటరీ తగిలిందిరా, ఈ వంట రుచి ముందు పెద్ద పెద్ద స్టార్ షెఫ్ల వంట కూడా వేస్ట్ అని పొగుడుతూ జియాతో, నీకు లీ శాలరీ ఎంత ఇస్తున్నాడు, నేను నీకు డబల్ ఇస్తాను, మా ఇంటికి వచ్చాయి అని ఆఫర్ ఇస్తే లీ కోపంగా, రేయ్, నోరు మూసుకొని తిన్రా అని సీరియస్ అవుతుంటే లిల్లీ మనసులో, ఒక మగవాడి మనసు గెలవాలంటే ముందు అతని కడుపు నింపాలి అని విన్నాను, నాకు వంట రాదు కాబట్టి నేను ఇంకా సింగిల్ గా మిగిలిపోయానేమో అని ఫీల్ అవుతుంది. ఇంకో ఫ్రెండ్, వీడు చూడరా, జన్మ జన్మల నుండి ఆకలితో ఉన్నట్టు ఎలా తింటున్నాడో అని అంటూ, ఇంకా షెన్ రాలేదేంటి అని లేస్తాడు. అంతలోనే ఆమె లోపలికొస్తుంది. షెన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అతను ఆ పార్టీలో ఉన్న ఇంకో ఫ్రెండ్ అన్నమాట. షెన్ అతను చేయి పట్టుకోవడానికి వెళ్తూ సడన్ గా కిచెన్ దగ్గర ఉన్న జియాన్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హగ్ చేసుకుంటుంది. జియా, నువ్వు బాగున్నావా, ఈ సైకో బాస్ గారు నేను మరీ అంత హింసించట్లేదు కదా అని అడిగితే జియా నవ్వుతూ, నేను బానే ఉన్నానని అంటుంది. షెన్, నువ్వు కూడా మాతో పాటు రా అని అంటే జియా వద్దని చెప్పి, మీ అందరితో కూర్చోవడం కరెక్ట్ కాదు. లీ కూడా అది చూసి, ఏం చేస్తున్నారు అక్కడ, ఇద్దరు రండి త్వరగా ఇక్కడ కూర్చొని తినండి అని పిలుస్తాడు. జియా, లేదు మీరు తినండి అని అంటే, లీ, నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో, తినడానికి ఎక్కువ టైం ఏం పట్టదులే అని అంటాడు. అప్పుడు లీ లేచి నిలబడి జియా కోసం ఎంతో జెంటిల్మెన్ లాగా చైర్ వెనక్కి లాగి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఆ తర్వాత పార్టీలో అందరూ ఫుల్ గా తాగిపోయి ఉంటారు. లిల్లీకి అయితే మత్తు ఎక్కువైపోయి జియా దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఎంతో ఇష్టంగా ఆమె ముక్కల్లోకి చూస్తూ, జియా, ఐ లైక్ యూ అని చెప్తుంది. జియా దిమ్మ దెబ్బకు తిరిగిపోతుంది. అప్పుడు లిల్లీ నవ్వుతూ, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోదామా అని క్రేజీగా అడిగితే, లీ మధ్యలోకి వచ్చి ఆమె మీద చెయ్యి వేసి, నువ్వు కొంచెం ఎక్కువ తాగేశావు లిల్లీ, డ్రైవర్ ని ఇంట్లో డ్రాప్ చేస్తాడు అని చెప్తే, లిల్లీ అతన్ని పక్కకు నెట్టేస్తూ, రేయ్, నేను అమ్మాయినే కదరా, జియాకి ఫ్రెండ్ అయితే నీకేంట్రా ప్రాబ్లం అని అంటూ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఆ తర్వాత షెన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్తూ, జియా, నువ్వు కూడా మాతో పాటు వచ్చే డ్రాప్ చేస్తామని అంటే, లీ మధ్యలో తిరిగి, తను ఇప్పుడు రావడానికి వీల్లేదు, మీరు కలిసి చేసిన రచ్చంతా ఎవరు క్లీన్ చేస్తారు అని ఆపేస్తాడు. జియాకు పాపం మండి మూతి తిప్పుకుంటూ, పర్లేదు షెన్, మీరంతా వెళ్ళండి అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె అంత సామాన్లని సర్దుతుంటే లీ సోఫాలో కూర్చుని ఆమెనే చూస్తూ ఉంటాడు. ఒక్కటే కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఇంటి దగ్గర పాపం మేము పిల్లలు వెయిట్ చేస్తుంటారు, నేను తన్ని త్వరగా పంపించేయాలి కదా, కానీ నా మనసు మాత్రం ఏదో ఒక అబద్ధం చెప్పి తను ఇక్కడే ఆపాలని ఎందుకు ఆరాటపడుతుందని. జియా మనసులో, ఈయన ఇంకా రూమ్ కెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాడేంటి బుద్ధ విగ్రహంలాగా, నాపై నిఘా వేస్తున్నాడా అని అనుకుంటూ, బాస్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేనంతా క్లీన్ చేసి వెళ్తాను అని అంటుంది. లీ ఈగోతో, ఇది నా ఇల్లు, నేను ఎక్కడైనా కూర్చుంటే నీకేంటి అని యాటిట్యూడ్ తో అంటాడు. కాసేపటికి ఆమె సామాన్లని సర్దేసి చూసేసరికి లీ అక్కడే పడుకుని ఉంటాడు. జియా అతన్ని చూసి, పాపం బాగా మత్తెక్కినట్టుంది, ఇలా వదిలేసి వెళ్లడం కరెక్ట్ కాదు అని
అనుకుంటూ అతన్ని పిలుస్తుంది. అతను లేవగానే మీకు హెల్త్ బాలేదా సార్ అని అడిగితే లీ కడుపులో అన్‌కంఫర్టబుల్ గా ఉంది అని అంటాడు. ఆమె హాస్పిటల్‌కి వెళ్దామా అని అంటే ఒక గ్లాస్ వాటర్ ఇవ్వని అంటాడు. జియా నీళ్లు తీసుకొచ్చి మెల్లగా అతని వీపు నిమురుతూ చేయి పట్టుకొని నీళ్లిస్తుంది. లీ ఆమెను చూస్తే ఇమ్మీడియట్ గా రియలైజ్ అయ్యి గ్లాస్ లాక్కొని తనే తాగుతాడు. లీ మనసులో నాకు పిచ్చెక్కిందా, తనకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నారు, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు ఇక వెళ్ళొచ్చు అని పంపించేస్తాడు. కట్టు నెక్స్ట్ సీన్ లో జియాకి వాళ్ళ గ్రాండ్ మా కాల్ చేసి లీకి యాక్సిడెంట్ అయింది, త్వరగా రమ్మని హాస్పిటల్ అడ్రస్ ఇస్తుంది. అక్కడికి రాగానే లీ ఆమెను చూసి షాక్ అయి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతాడు. గ్రాండ్ మా నేనే పిలిచాను అని చెప్పి లీ వాళ్ళ నాన్నను పరిచయం చేస్తుంది. ఇక వాళ్ళందరినీ చూసి వామ్మో మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేయాలా నేను అని అనుకుంటూ యాక్టింగ్ మోడ్ లోకి వచ్చి లీ దగ్గరికి వెళ్ళి ఎలా జరిగింది ఇదంతా, ఇంత పెద్ద దెబ్బ తగిలింది, నీకు నొప్పిగా ఉందా, డాక్టర్ ఏం చెప్పారు అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే లీ మనసులో కొంచెం ఎక్కువగా డ్రామా చేస్తుంది అని అనుకుంటూ నేను బానే ఉన్నాను, జస్ట్ ఇప్పుడే సర్జరీ అయింది, లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది, రైట్ హ్యాండ్ కాస్త వీక్ గా ఉంది, మిగతా అంతా నార్మల్ అని చెప్పగానే జియా ఇంకా మిగిలిందేముంది సార్ అన్ని పోయాయి కదా అని అనగానే అతను అంటే నీకు నాపై అంత టెన్షన్ ఉందా అని అడుగుతాడు. జియా మనసులో టెన్షన్ కాదు, నా జీతం ఎక్కడ ఆగిపోతుందో అని నా పిల్లల పైన టెన్షన్ అని అనుకుంటుంది. వాళ్ళు లేచి వెళ్ళిపోతుంటే మరి వీడికి ఫుడ్ ఎవరు తీసుకొస్తారు అని అడిగితే గ్రాండ్ మా అఫ్ కోర్స్ తన గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటుంది కదా అనేసరికి అందరూ జియా వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళగానే మనోడు కూడా నవ్వుతుంటాడు. జియాకి మండి వెనక్కి తిరిగి చూసేసరికి మనోడు గాప్ చూప్ సాంబార్ బుడ్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తాడు. జియా బాస్ నువ్వేం నిద్రపోవట్లేదు నాకు తెలుసు, అయినా నీకు నిజంగానే ఏం కాలేదు కదా అని అంటే లీ నువ్వేం టెన్షన్ పడుకులే, నేను కుంటివన్నీ అయిపోయినా సరే నీ శాలరీ మాత్రం ఏం లేట్ అవ్వదులే అని అంటాడు. జియా బాస్ అయ్యో నేను అలా అనలేదు అని చెప్తూ మనసులో ఈయనేంటి నా మైండ్ రీడ్ చేస్తున్నాడా అని భయపడుతూ ఏదో చెప్పబోతుంది. అప్పుడు లీ ఏం దాచుకు చెప్పు అని అంటే జియా మీకు దెబ్బలు తగిలినప్పుడు ఈ మాట చెప్పకూడదు సార్, కానీ ఇకపై మన ఇద్దరం పర్సనల్ గా కలవకపోవడమే మంచిది అని చెప్తుంటే లీ ప్రస్తుతానికి టాపిక్ వద్దులే అని దాటేసి జియాతో నువ్వు నాకు రోజు 3 పూట్ల అన్నం తీసుకురావాలి అని ఆర్డర్ వేస్తాడు. అంతలోని మనోడికి వాష్రూమ్ రావడంతో అతను లేవడానికి ట్రై చేస్తూ కర్రీ ఇవ్వమంటాడు. అప్పుడు నర్స్ లోపలికి వచ్చి మీకు ఇప్పుడే సర్జరీ అయింది, సొంతంగా నడవలేవు, నీ వైఫ్ ఉంది కదా ఈమె హెల్ప్ చేస్తుందిలే, ఏమ్మా ఆ యూరిన్ బాటిల్ పట్టుకో అతను వాష్రూమ్ చేసుకుంటాడంట అని చెప్పి జియా చేతికి బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. దాంతో ఇద్దరు షాక్ లో ఉండిపోతారు. లీ సిగ్గుపడుతూ నాకు ఆ బాటిల్ ఇచ్చి నువ్వు బయటికెళ్ళు అని అంటాడు గానీ అతనికి ప్యాంట్ ఇప్పడం ఒక్కడి వల్ల అవ్వట్లేదు. జియా మళ్ళీ లోపలికొచ్చి నేను ఇప్పుతాను మీరు పట్టుకొని పోయండి అని అంటుంది. జియాకి చాలా ఎంబారెసింగ్ గా ఉన్నా సరే ముఖం పక్కకు తిప్పుకొని ఆ బాటిల్ పట్టుకుంటుంది. తొందరగా కానివ్వండి నా చెయ్యి నొప్పి పుడుతుంది అని అంటే లీ పాపం పిచ్చ నెర్వస్ అవుతూ సిగ్గుపోతూ నువ్వేం మాట్లాడకు, మాట్లాడితే అస్సలు రాదు అని అంటాడు. దాంతో జీ సైలెంట్ గా ఉంటుంది. పని పూర్తి కాగానే ఆమె బాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంది. లీ మాత్రం పాపం మొత్తం సిగ్గుపోయింది కదా, దాంతో ముఖం దాచుకోవడానికి దుప్పటి మొత్తం తలపై కప్పుకుంటాడు. అదే టైం కి లీ అసిస్టెంట్ రూమ్ లోకి వచ్చి ఏమైంది బాస్ అని అడిగితే మనోడు కోపంతో దుప్పటి తీసి నీ గోలేంట్రా, నన్ను ప్రశాంతంగా చావనివ్వవా ఏంటి అని తిడతాడు. జియా అది చూసి నవ్వుకుంటుంది. అతను జియాన్ చూడగానే షాక్, ఈమె ఆ రోజు డెలివరీ అమ్మాయి కదా అని గుర్తుపడతాడు. జియా ఒక టిష్యూ తెచ్చి తీసుకోండి అని ఇస్తే లీ ఎందుకు అని అడిగితే మీరు చేతులు క్లీన్ చేసుకోవడానికి, వాష్రూమ్ కెళ్ళొచ్చాక చేతులు కడుక్కోరా ఏంటి, ఇంత చిన్న కామన్ సెన్స్ కూడా లేదా, చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది కదా అని క్లాస్ బీక్తుంది. అది చూసి అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆమె తిడుతున్నా కూడా మనోడు అంతలా ఆమెకు లొంగిపోయి ఉండడం. జియా ఈ నైట్ ఏం తింటారు అని అడిగితే లీ నువ్వేం వండినా పర్లేదు అని సాఫ్ట్ గా చెప్తాడు. ఇక అసిస్టెంట్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటి ఏం వండినా పర్లేదా, ఫుడ్ విషయంలో వేషాలేసే మా బాస్, ఏ షెఫ్ వంట నచ్చని మా బాస్ ఈమె వంటకి ఇంత త్వరగా కరిగిపోయాడా అని నోరెళ్ళబెడతాడు. జియా అక్కడి నుంచి వెళ్ళగానే అసిస్టెంట్ వచ్చి బాస్ ఈమె మీ గర్ల్ ఫ్రెండా అని అడిగితే లీ కోపం వచ్చి అవునరా నీ వదిన అని చెప్పగానే అసిస్టెంట్ అయ్యో సారీ బాస్ నా ఉద్దేశం అది కాదు, మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని నాకు అనిపిస్తోంది అని అంటే లీ నీకెందుకురా అలా అనిపించింది అని అడిగితే అదేంటో బాస్ మీరు ఆమెతో మాట్లాడుతుంటే మీ వాయిస్ లో ఉన్న లవ్ అండ్ సాఫ్ట్నెస్ చూసి నా ఒంటిపై ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి అని చెప్తే దాంతో లీ కోపంతో అతన్ని కొట్టడానికి వెళ్తే అసిస్టెంట్ సరే సార్ వెళ్తున్నాను బై బై అని వెళ్ళిపోతాడు. ఇక లీ టెన్షన్ పడుతూ అసలు వీడికి ఎలా తెలిసిపోయింది, అయినా నాకు ఒక పెళ్లైన అమ్మాయిపై ప్రేమ పుట్టిందని వీడు ఎలా కనిపెట్టేశాడు, చీ నాకు పిచ్చిక్కింది పెళ్లైన అమ్మాయి వెనకాల పడ్డానికి అని తన్ని తాను తిట్టుకుంటాడు. అంతలోనే కేర్ టేకర్ లోపలికి వస్తే లీ కోపంగా ఇంతసేపు ఎక్కడికి చచ్చావు అని తిడుతుంటే కేర్ టేకర్ భయపడుతూ నా తప్పేం లేదు సార్, మీ గ్రాండ్ మానే మమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్తారు, మీకు మీ వైఫ్ కి కాస్త ప్రైవసీ ఇవ్వమని అని చెప్తే లీ ఇకపై జాగ్రత్తగా ఉండు, మరి అంత దూరంగా వెళ్లిపోకు అని వార్నింగ్ ఇస్తాడు. ఇంటికి వచ్చాక జియా తన పిల్లల్ని చూసుకుంటూ ఆలోచనలో పడుతుంది. అసలు నా పిల్లలిద్దరూ చూడడానికి చాలా వరకు మిస్టర్ లీ లాగే ఉన్నారు, బట్ ఇదంతా జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ అయి ఉంటుందిలే అని సర్ది చెప్పుకుంటుంది. కాసేపటికి జియా హాస్పిటల్ కి లీ కోసం ఫుడ్ తీసుకుని వస్తుంది. మనోడు వెయ్యి కళ్ళతో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా. జియా చాప్ స్టిక్స్ ఇవ్వగానే అతను దాన్ని పట్టుకొని తినడానికి ట్రై చేస్తుంటాడు, బట్ ఇంపాసిబుల్ అవుతుంది. దాంతో ఫ్రస్ట్రేషన్ తో చాప్ స్టిక్స్ పక్కన పడేసి నువ్వే తినిపించు అని ఆర్డర్ వేస్తాడు. జియా బాస్ నువ్వేమన్నా చిన్న పిల్లాడివా ఏంటి, అంత పెద్దోడివై
నుండి ఇంకా బేబీలా యాక్టింగ్ చేస్తూ తినిపించమంటున్నావు అని అంటే లీ తన చెయ్యి చూపిస్తూ నా చెయ్యి విరిగింది, నేను ఎలా తింటాను చెప్పు అని అంటాడు. దాంతో ఆమె పక్కనే కూర్చొని స్పూన్ తో నోటి దగ్గరికి తీసుకెళ్తుంది. అతని పాప నోరు తెరిచేలోపే సడన్ గా స్పూన్ వెనక్కి లాగేసుకుంటుంది. లీ ఏమైంది అని అడిగితే జియా, సార్ ఇది నా డ్యూటీ కాదు కదా, అసలు మీ కేర్ టేకర్ ఎక్కడా, అతన్ని పిలుస్తానుండండి అని అంటే లీ టెన్షన్ తో, వద్దొద్దు మా గ్రాండ్ మా నిన్నే నన్ను చూసుకోమన్నారు, ఆ కేర్ టేకర్ గాడు మా గ్రాండ్ మా పంపిన అండర్ కవర్ ఏజెంట్ అని అబద్ధం చెప్తాడు. జియా టెన్షన్ పడుతూ, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్, నేను ప్రతిరోజు మీతో ఇలా స్పెండ్ చేయలేను కదా, పైగా నా ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు మనోడు మళ్ళీ ఆఫర్ ఇస్తాడు, నువ్వు డిశ్చార్జ్ అయ్యే వరకు నా కేర్ తీసుకుంటే నీకు $30,000 ఇస్తాను అని అనగానే మన మేడం కళ్ళల్లో ఆనందం తన్నుకొస్తుంది. అలా ఇంకా ప్రేమగా చిన్నపిల్లడికి తినిపించినట్టు తినిపిస్తుంటే ఆ ప్రాసెస్ లో ఇద్దరు కొంచెం క్లోజ్ గా వస్తారు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉండిపోతారా. ఎగ్జాక్ట్ మూమెంట్ లో రూమ్ లోకి డాక్టర్ వస్తాడు. అతను ఎవరో కాదు, లీకి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళిద్దరు అలా క్లోజ్ గా ఉండేసరికి జియాన్ చూసి మనసులో, ఈ జియాకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, మరి వీళ్ళిద్దరి మధ్య ఏంటిది అని అలానే చూస్తూ ఉంటే లీ కోపంగా, ఏంట్రా అలా చూస్తున్నావు అని అరుస్తాడు. సో దాంతో అతను తన బాడీని చెక్ చేస్తాడు. మెల్లగా లోయర్ బాడీ వైపు కూడా చేతులు వేస్తూ, రేయ్ నేను ఈ ఏరియా చెక్ చేయడంలో బాగా ఎక్స్పర్ట్ ని, అక్కడ ఏమైనా గట్టిగా దెబ్బలు తగిలాయా అని అడిగితే లీకి బీపీ లేచిపోయి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా అని తిడతాడు. కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, అందుకే నేను ముందు జాగ్రత్తగా చెక్ చేస్తున్నాను అని అనగానే లీ కోపంతో ఊగిపోతూ, మర్యాదగా ఇక్కడ నుంచి దుబ్బై అని అరుస్తాడు. ఇదంతా చూడలేక జియా కూడా అక్కడి నుంచి పారిపోతుంది. ఆమె వెళ్ళగానే డాక్టర్ సీరియస్ గా, రే నాకు ఇక్కడ ఏదో తేడా కనిపిస్తుందిరా మీ మధ్య అని అంటే లీ, నీ బుర్రలో ఉన్న చెత్తంతా ఇక్కడ వాగకు, అలాంటిదేం లేదు అని చెప్తాడు. ఫ్రెండ్ వార్నింగ్ ఇస్తూ, నాకు అన్ని తెలుసు, ఆ రోజు మనమంతా నీ ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు కూడా నువ్వు ఆమెపై కాస్త ఎక్కువగానే కేర్ చూపించావు, నేను ఫ్రెండ్ గా ఒక విషయం చెప్తున్నాను విను, ఆమెకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అనవసరంగా ఆమెతో పెట్టుకోకు, పైగా తను షన్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా అని అంటుంటే లీ, నీకు హాస్పిటల్లో వేరే పనేం లేదా, ఇక్కడ నుంచి నడు అని అంటాడు. డాక్టర్ వెళ్తున్నా, నేను ఈ రోజు నైట్ షిఫ్ట్ లోనే ఉన్నాను, ఏ అవసరం వచ్చినా పిలువు అని నవ్వుతూ వెళ్తుంటే లీ అతని పైకి ఒక పిల్లో విసిరి కొడతాడు. అతను బయటికి వెళ్తుంటే జియా మళ్ళీ రూమ్ లోకి వస్తుంది. డాక్టర్ ఏంటి జియా మళ్ళీ వచ్చావు అని అడిగితే, నేను నా చాప్ స్టిక్స్ మర్చిపోయాను డాక్టర్ అని తీసుకుంటే అప్పుడు అతను, నువ్వు రోజు మా ఒడికి ఫుడ్ తీసుకొస్తున్నావు కదా, రేపటి నుంచి నాకు కూడా ఒక బాక్స్ తీసుకురావచ్చు కదా అని అడిగితే జియా సరే అని చెప్తుంది. కానీ లీకి ఎక్కర్లేని జలసి వచ్చేసి, అస్సలు కుదరదు, నువ్వు తీసుకురావడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తాడు. జియా షాక్ ఎందుకు అని అడిగితే ఫ్రెండ్ కూడా, నీకేమైనా పిచ్చెక్కిందా, నాకెందుకు తీసుకురాకూడదు అని నిలదీస్తే లీ కోపంగా, ఎందుకంటే ఆమె వంటకి అయ్యే సామాన్లన్నీ ఖర్చు నా జేబులో నుంచే వెళ్తున్నాయి, నీ డబ్బుతో కాదు అని చెప్తే అతను నవ్వుతూ, అంతే కదా దానికేం పెద్ద ప్రాబ్లం లేదు, నేను కూడా డబ్బులు ఇచ్చేస్తాను, జియా నీ నెంబర్ ఇవ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటే జియా, డబ్బులే మొద్దులేండి నేను నార్మల్ గానే తెస్తానని అంటుంది. లీకి కోపం నశాలానికి అంటుకొని జియా వైపు గుర్రుమని చూస్తూ, ఇక్కడ నీకు బాస్ నేనా లేకవాడా అని నిలదీస్తాడు. జియా కంగారు పడుతూ, నువ్వే నా బాస్ సార్, కానీ తను షన్ కి ఫ్రెండ్ కదా అంటే నాకు కూడా ఫ్రెండే అని చెప్పి అక్కడ నుంచి జంప్ అవుతుంది. ఫ్రెండ్ మెల్లగా వచ్చి, రే నిజం చెప్పురా, నువ్వు ఆమెను లవ్ చేస్తున్నావు కదా అని గిల్లుతుంటే లీ, అలాంటిదేం లేదు, నువ్వు ఇక్కడి నుంచి నడు, నేను పడుకోవాలి అని అరుస్తుంటే ఫ్రెండ్ అతన్ని కాసేపు టీస్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. లీ బెడ్ పై పడుకొని ఆలోచిస్తాడు, నా ప్రాబ్లం నిజంగానే పెద్దదైపోయింది, అంతా నా కంట్రోల్ దాటిపోతుంది అని టెన్షన్ పడుతుంటాడు. నెక్స్ట్ డే జియా మళ్ళీ ఫుడ్ తీసుకొని వస్తుంది. ఆమె చేతిలో 2 బాక్సులు చూసి లీ ముఖం మార్చుకుని, నువ్వు నిజంగానే ఆ వెధవ కోసం ఫుడ్ తెచ్చావా అని అడిగితే జియా, మీరేం టెన్షన్ పడకండి బాస్, అతని కోసం నేను నా సొంత డబ్బులతో నా ఇంట్లోనే వంట చేసి తెచ్చాను అని చెప్పి ఆ బాక్స్ ని కేర్ టేకర్ చేతికిస్తూ, దీన్ని డాక్టర్ కి ఇవ్వండి, అలాగే మా బాస్ కి కూడా నువ్వే తినిపించు అని చెప్తుంది. కేర్ టేకర్ సరే మేడం నేనే తినిపిస్తాను అని లీ వైపు చూడగానే మనోడు కోపంతో గుర్రుమని చూస్తూ, వద్దు నా చేతులు బానే ఉన్నాయి, నేను ఒక్కనే తినగలను అని బాక్స్ లాక్కుంటాడు. కాసేపటి తర్వాత జియా మళ్ళీ రూమ్ లోకి వచ్చి, బాస్ నువ్వు ఫుడ్ తినేసావు కదా ఇక నేను వెళ్ళనా అని అడిగితే మనోడు రూడ్ గా కోపంతో, ఆ వెళ్ళు వెళ్ళు అని చెప్తాడు. అతని బిహేవియర్ ని చూసి జియా మనసులో, ఈయనంటే ఇలా మాట్లాడుతున్నాడు, మేబీ నేను అతని ఫ్రెండ్ కి ఫుడ్ తెచ్చానని ఇంత కోపంగా ఉన్నాడా, దానికే కోపిష్టోడు అని తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లీ కోసం ఫుడ్ తీసుకొని వస్తే మనోడు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు, నాకు అసలు ఆకలిగా లేదు అని అంటున్నప్పుడు ఎగ్జాక్ట్ టైం లో అక్కడికి దువాన్ అనే అమ్మాయి వస్తుంది. లీ పైన చాలా కేరింగ్ చూపిస్తుంది. ఆ తర్వాత జియాన్ చూసి కోపంగా, జస్ట్ మంచి మంచి వంటలుండి తీసుకొచ్చిన మాత్రాన ఆయన మనసుని గెలుచుకోలేవు అని అంటే లీ, నువ్వు మర్యాదగా మాట్లాడు, ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. బట్ ఈసారి జియా కూడా తగ్గకుండా, అతను నా బాయ్ ఫ్రెండ్, నువ్వెందుకు అతని వెనకాల పడుతున్నావు, ఇంతకంటే మంచి వాళ్ళు చాలా మంది దొరుకుతారు కదా అని అంటే ఆమె, నాకు ఇతనే కావాలి అని అంటుంది. జియా కానీ ఇతనికి నువ్వంటే అసలు ఇష్టం లేదు అని చెప్పి ఆమె ముందు స్పూన్ తో లీకి తినిపించడం స్టార్ట్ చేస్తుంది. మనోడు ప్రౌడ్ గా, చూసావా తన నాపై ఎంత కేర్ చూపిస్తుందో, ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని అంటే ఆమె పాపం కోపంతో వెళ్లిపోతుంది. వెళ్ళగానే జియా లీని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా ఏంటి అని అంటే లీ, ఫుడ్ తినేటప్పుడు అసలు మాట్లాడకూడదు జియా అని అనగానే జియా కోపంతో లేచి, నేను వెళ్తున్నాను, నా వల్ల కాదు, నీ కేర్ టేకర్ ని లోపలికి పంపిస్తాను అని అంటే అతను, నేను అతన్ని సామాన్య
సామాన్లు తీసుకురావడానికి బయటికి పంపించాను అని చెప్పి ఆపేస్తాడు. దాంతో ఆమె మళ్ళీ కూర్చొని తినిపిస్తుంది. ఫుడ్ తిన్న తర్వాత జియా సీరియస్ గా, బాస్ నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అంటే లీ తప్పించుకోవడానికి, నాకు ఇప్పుడు చాలా రెస్ట్ అవసరం అని బెడ్ పై పడుకోబోతాడు. బట్ జియా అతను దుప్పటి పట్టుకుని లాగుతుంది. నువ్వేం చేస్తున్నావు మిస్టర్ లీ అని అడగగానే లీ టెన్షన్ తో దుప్పటిని గట్టిగా కప్పేసుకుంటూ, నువ్వు నన్ను అలా ఎందుకు లాగుతున్నావు? ఒకవేళ నా బట్టలు తొలగిపోతే లోపల నేనేం వేసుకోలేదేమో, ఎవరికి తెలుసు? నువ్వు గనక నన్ను అలా చూస్తే ఆ తర్వాత నేనే బ్లాక్ మెయిల్ చేస్తాను, గుర్తుపెట్టుకో అని భయపెట్టగానే జియా మూతి తిప్పుకుంటూ, ఆ రోజు మీరు జస్ట్ యూరిన్ చేసుకోవడానికి హెల్ప్ మాత్రమే చేశాను, నేనేం చూడలేదు సరేనా అని కోపంగా పక్కకు తిప్పుకుంటుంది. అతను చేసిన పద్ధతికి లియా ఆమె వైపు చూస్తూ మనసులో, అసలు నాకేమైంది, నిజంగానే మనం ప్రేమిస్తున్నానా అని కన్ఫ్యూజ్ అవుతూ పైకి, సరే ఇంకొంతకాలం వెయిట్ చేయి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఈ విషయం గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం అని అంటే జియా, అసలు నేను ఇంకా ఎంతకాలం ఇలా యాక్టింగ్ చేయాలి అని అడుగుతుంది. అతను నాకేం తెలుసు, డాక్టర్ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాం కదా, అయినా నేను పూర్తిగా రికవర్ అవ్వడానికి కనీసం 1 మంత్ అయినా పడుతుంది అని చెప్తే జియా క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ, నువ్వు హాస్పిటల్లో ఉన్నంత కాలం నాకు $30,000 ఇస్తానని ప్రామిస్ చేసావు కదా అని గుర్తు చేస్తుంది. అతను అవును ఇస్తానంటే జియా హ్యాపీగా, అయితే ఓకే ఇక వెళ్తాను అనగానే లియా ఆపుతూ, ఎక్కడికి వెళ్తున్నావు, కనీసం నా కోసం కాస్త వాటర్ తీసుకురా, చేతులు కడుక్కోవాలి అని అంటే జియా, నీ కేర్ టేకర్ ఇప్పుడే వస్తాడుగా అతనితో కడిగించుకో అని వెళ్ళిపోతుంది. వెంటనే మనోడు ఫోన్ తీసి ఆమెకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. మొబైల్లో మెసేజ్ చూడగానే జియా వాయిస్ మారిపోతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి బాస్, ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను అని పరిగెడుతుంది. ఆమె నీళ్ళ టబ్ తీసుకొచ్చి అతని ముందు పెడుతుంది. లీనా చేతులు దెబ్బతిన్నాయి కదా, ఎలా కడుక్కుంటాను అని అంటే జియా విసుక్కుంటూనే అతని పక్కన కూర్చుని ఒక టవల్ తీసుకుని అతని చేతుల్ని తుడుస్తుంది. ఆమె కాస్త గట్టిగా తుడుస్తుంటే, ప్లీజ్ కాస్త మెల్లగా ప్రేమగా తుడు జియా అని అంటాడు. దాంతో ఆమె కావాలని చాలా స్లోగా క్లోజ్ గా తుడుస్తుంది. లీ మనసులో ఫుల్ హ్యాపీ అయిపోతుంటే జియా కూడా మనసులో, దుర్మార్గుడు, కేవలం ఈ డబ్బుల కోసం నేనేమేం చేయాల్సి వస్తుందో, వీడి చేతులు కూడా క్లీన్ చేయాలా, అయినా వీడి చేతులు ఏంటి చూడ్డానికి ఇంత అందంగా ఉన్నాయి అని ఆలోచనలో పడుతుంటే లీ, నువ్వు లోపలేదో మాట్లాడుకుంటున్నావు ఏంటది అని అడుగుతాడు. జియా ఒక్కసారిగా తన ముఖాన్ని పైకెత్తుతుంది. సరిగ్గా అదే టైంకి ఇద్దరి ఫేసులు చాలా అంటే చాలా క్లోజ్ గా వస్తాయి. ఒక రొమాంటిక్ ఐ కాంటాక్ట్ అవుతుంది. ఆ మూమెంట్ లో ఏదో జరగబోయే లోపే జియా సడన్ గా స్ప్రోలోకి వచ్చి వెంటనే నిలబడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లిపోయాక లీ బెడ్ పై పడుకొని ఒక్కటే బాధపడతాడు. ఆమెకి పెళ్ళయింది, 2 పిల్లలున్నారు, ఆమెకు పెళ్ళయింది, 2 పిల్లలున్నారు అని ఫీల్ అవుతూ ఏడుస్తున్నట్టు మొహం పెట్టగానే అప్పుడే అసిస్టెంట్ వచ్చి, ఏంటి బాస్ అలా ఉన్నారు అని అడగగానే మనోడు బెడ్ పై నుంచి లేచి కూర్చొని అసిస్టెంట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అతను భయపడి, బాస్ ఏమైంది, నేను గేని కాదు అని అంటే అతను తిట్టగానే, బాస్ మీరు చాలా గొప్పోళ్ళు, మీది సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ టైకూన్ అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు లీ బాధగా, మరంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే ఆమె నా వైపు అసలు ఎందుకు అట్రాక్ట్ అవ్వడం లేదురా, అసలు ఆమె హస్బెండ్ నాకంటే అంత తోపా అని అడిగితే అసిస్టెంట్ మైండ్ బ్లాక్ అయి, హస్బెండా అని నోరెళ్ళు పెడతాడు. లీ అతని తల పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ సీరియస్ గా ఆర్డర్ ఇస్తాడు, పెళ్లి ఇప్పుడు వెతుకు, అసలు ఆమె హస్బెండ్ ఎవడో ఎక్కడున్నాడో పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పగానే అతను షాక్ లో ఉండిపోతాడు. మా బాస్ సీక్రెట్ లవర్ అవ్వాలనుకుంటున్నాడా అని. ఇంకో పక్క జియాకు కూడా సేమ్ ప్రాబ్లం, ఇంటికెళ్లి నీళ్లు తాగుతూ అసలు నాకేమైంది అని తన్ని తాను కంట్రోల్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫుడ్ తీసుకుని హాస్పిటల్ కి వస్తుందా, కొంచెం గట్టి ధైర్యం తెచ్చుకొని లోపలికి వస్తుంది. అక్కడ కేర్ టేకర్ లీని పట్టుకుని నడిపించడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అతను అస్సలు నిలబడలేకపోతాడు. అతనేమో, సార్ మీ కాలు ఇంకా అంత బరువు మొయ్యలేదు, స్లోగా నడవండి అని అంటే లీ చిరాగ్గా, నాకు ఆ విషయం గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని కసురుకుంటాడు. అది చూసి జియా అతనికి ఇదంతా కాస్త ఎంబారసింగ్ గా ఉందనుకుంటా అనుకొని వెంటనే ముందుకొచ్చి, బాస్ ఫుడ్ తెచ్చాను అని చెప్పి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. లీ అప్పుడే వెళ్తున్నావా అని అడిగితే ఆమె, ఇంట్లో కాస్త పనుంది సార్ అని పారిపోతుంది. పాపం లీ ఫీల్ అవుతూ బెడ్ కూర్చుంటాడు. అంతలోనే అసిస్టెంట్ గట్టిగా అరుచుకుంటూ రూమ్ లోకి రాగానే లీ, నాకేం చెవులు పోలేదు, కాస్త మెల్లగా మాట్లాడు అని తిడితే అతను ఒక పెద్ద బాంబు వెలుస్తాడు. బాస్ జియాకు అసలు హస్బెండే లేడు అని అనగానే లీ షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని నొప్పితోనే పైకి లేవబోతుంటే అసిస్టెంట్, నేను సివిల్ బ్యూరోకి వెళ్లి చెక్ చేశాను, జియాకు అసలు పెళ్లే కాలేదు, ఆమె ఇంకా అన్మ్యారీడే, ఆమె ఉండే ఏరియాలో కనుక్కుంటే ఆమె ఇంటికి ఏ మగాడు రాడు వెళ్ళడు సార్, ఆమె కేవలం వాళ్ళ మమ్మీ 2 పిల్లలతో మాత్రమే ఉంటుంది, ఆ పిల్లల బర్త్ సర్టిఫికేట్లు కూడా తండ్రి పేరు ఉండాల్సిన చోటు ఖాళీగా ఉంది అని చెప్తే మనోడు ఎమోషనల్ అవుతూ, అంటే ఆమె పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా 2 పిల్లల్ని పెంచుతోందా, పైగా ఈ కష్టంలో నా కేర్ కూడా తీసుకుంటోంది, పొద్దున్నే లేచి నా కోసం వంట తీసుకొస్తుంది అని బాధపడుతూ వాకింగ్ స్టిక్ పట్టుకుని బయటకు వెళ్తాడు. బయట జియా రోడ్డు పై నడుస్తుంటే ఎదురుగా ఆమె కజిన్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ వస్తారు. జియా ఒంటరిగా పిల్లల్ని పెంచుతుందని, ఆమెకి మొగుడు లేడని, పెళ్లి కాకుండానే పిల్లల్ని కంటుందని చాలా చాలా మాటలంటూ ఎగతాళి చేస్తుంది. జియాకి మండి, నీ సోద అయిపోతే నేను ఇక వెళ్ళనా అని అంటే ఆమె ఇంకా ఆగదు, వాగుతూనే ఉంటది. ఎగ్జాక్ట్ టైమ్ లో మనోడు స్టైల్ గా వాకింగ్ స్టిక్ పట్టుకొని రాగానే జియా షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అంటే లీ ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు అంత స్పీడ్ గా పరిగెడితే నేను నిన్ను ఎలా పట్టుకోగలను చెప్పు అని అంటే ఆ కజిన్, ఎవరైనా అని అడుగుతుంది. లీ జియాని తన వైపుకి లాక్కొని, నేను తన బాయ్ ఫ్రెండ్ ని అని అంటే ఆమె షాక్ అయి, నువ్వు ఒక
కుంటోడివి ఈమెను లవ్ చేస్తున్నావా అని అడిగితే లీ నవ్వుతూ, ప్రస్తుతానికి కాలు దెబ్బతిన్న మాట నిజమే, కానీ నీ పక్కన నా జోకర్ గాడి కంటే నేను 100 రెట్లు బెటర్ అని ఆమెకి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వగానే ఆమె మండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళగానే జీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బాస్, బాయ్ ఫ్రెండ్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా చూడాలి అని అంటే లీ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొని, ఎందుకు నీ హస్బెండ్ కి తెలిసిపోతుందని భయపడుతున్నావా అని అడిగితే జియా ఏం మాట్లాడదు. అతను నవ్వుతూ, ఏమైంది, నేను నీ లవర్ ని కాలేనా అని అడిగితే జియా షాక్ అయ్యి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా అని అంటే అతను సీరియస్ గా, నాకు బాగా తెలుసు జియా, నువ్వు ఇంత అమాయకురాలివా, నేను నిన్ను ఇష్టపడుతున్నానని నీకు ఇంకా అర్థం కావట్లేదా అని చెప్తూ గోడ కదిం పెట్టి ఆమెను ఒక్కసారిగా కిస్ చేస్తాడు. ఫస్ట్ జియా షాక్ అయినా కూడా ఆ తర్వాత ఆమె కూడా కళ్ళు మూసుకొని అతని కిస్ లో లీనమవుతుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కేర్ టేకర్ ఫోటో తీసి గ్రాండ్ మాకు పంపిస్తాడు. గ్రాండ్ మా హ్యాపీనెస్ కి హద్దులుండవు, ఎగిరిపోతుంది గాల్లోకి. కాసేపటికి జియాకి స్పృహ వచ్చి లీన్ దూరం నెట్టేసి, బాస్ నువ్వేం చేస్తున్నావు అని అంటే అతను నవ్వుతూ, నిన్ను కిస్ చేస్తున్నాను బేబీ అని అంటాడు. ఆమె సిగ్గుతూ పరిగెడుతుంటే లీ వెనుక నుండి, నాకు రేపు కిచిడి తీసుకురా మర్చిపోకు అని అరుస్తాడు. ఆ తర్వాత మనోడు ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసేలాగా ఒక క్రేజీ ఐడియా వేస్తాడు. అసిస్టెంట్ తో, రేయ్ నువ్వు నా కోసం ఒక పని చేయాలి, ఒక ఫేక్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రెడీ చేయించు, ఆ పిల్లలు నాకే పుట్టారని అందులో ప్రూవ్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం అసిస్టెంట్ షాక్. ఆ రోజు నుంచి జియా కూడా పాపం పనికి వెళ్ళదు. వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చి, ఏమైంది ఈ మధ్య నువ్వు అసలు పనికి వెళ్ళట్లేదు అని అంటే, జియా లీవ్ తీసుకున్నాను అని అబద్ధం చెప్తుంది. యాక్చువల్ గా పాపం ఆమె కిస్ చేసినప్పటి నుంచి అతని ఫేస్ చూడడానికి భయం అవుతుందన్నమాట. సరిగ్గా అప్పుడే దువాన్ జియాని పిల్లలతో కలిసి ఉండడం చూస్తుంది. వెంటనే వాళ్ళ ఫోటోలు తీసి లీ వాళ్ళ మమ్మీకి పంపిస్తుంది. కాసేపటికి జియా పిల్లలతో కలిసి పార్క్ లో ఆడుకుంటూ ఉంటే అంతలో మనోళ్ళ లగ్జరీ కార్ లో అక్కడికి వస్తాడు. జియా అతన్ని చూసి, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగితే లీ కార్లో నుండి దిగుతూ, నువ్వు నా ఇంటికి పనికి రావడం లేదు కదా అందుకే నేనే వచ్చా అని అంటే ఆమె, నేను లీవ్ లో ఉన్నాను అని చెప్తే అతను క్లోజ్ గా వచ్చి, అంతలోనే జియా కొడుకు లీన్ చూసి డాడీ అని పిలుస్తాడు. లీ షాక్ అయ్యి ఆ బాబు వైపు చూడగానే అతను ఒక క్యూట్ స్మైల్ ఇస్తుంటే లీ మనసులో, ఈ బాబుని చూస్తుంటే నాకెందుకో తెలియని సొంత ఫీలింగ్ వస్తుంది అని ఆలోచిస్తాడు. జియా బాబుని ఎత్తుకోబోతుంటే లీనే స్వయంగా తీసుకొని అతను ఆడిస్తూ హ్యాపీగా ఆ పిల్లలతో ఆడుకుంటుంటాడు. ఓకే జియా, నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను, కానీ మా గ్రాండ్ మా బర్త్డే పార్టీకి నువ్వు నాతో పాటు తప్పకుండా రావాలి అని అంటాడు. ఆ పార్టీలో గ్రాండ్ మా తనని అందరికి పెద్ద మనోరాల్లాగా పరిచయం చేస్తుంది. అంతేకాదు ఎంగేజ్మెంట్ డేట్ ని కూడా ఫిక్స్ చేసేస్తుంది. జియా షాక్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాని టైంలోనే ఈ దువాన్ లీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలు చూపించేస్తుంది. ఆమె పిచ్చ కోపం వచ్చి అందరి ముందే జియాపై అరుస్తుంది, మమ్మల్ని ఇలా మోసం చేస్తావా, నీకు ఆల్రెడీ పిల్లలుండి కూడా నా కొడుకును పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తున్నావా అని చాలా దారుణంగా మాట్లాడుతుంది. జియా ఏడుస్తూ సారీ ఆంటీ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీ మధ్యలోకి వచ్చి, మమ్మీ తన అలాంటి అమ్మాయి కాదు అని చెప్పి వెంటనే జియా కాల్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయదు. నెక్స్ట్ డే లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను కింద ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నానని మెసేజ్ పెడతాడు. జియా కిందికి వచ్చి చూస్తే అతను రాత్రంతా అక్కడే నిలబడి వెయిట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. లీ వాళ్ళ మమ్మీ తరపున సారీ చెప్తాడు. అప్పుడు జియా బాధగా, తప్పంతా నాదే, ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి ఛాన్స్ లేదు, ఈ బ్రేస్లెట్ ని నువ్వే తీసుకొని వెళ్ళిపో అని వెళ్ళబోతుంటే అతను ఆమె చేయి గట్టిగా పట్టుకొని, అబద్ధం చెప్పకు, నువ్వు నన్ను ఎలాంటి చూపుతో చూస్తావో నాకు బాగా తెలుసు అని అన్నా కూడా ఆమె విడిపించుకొని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ డాడీలతో మొత్తం నిజం చెప్పేస్తాడు. అతనే తన్ని గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయమని అడిగాడని అండ్ ప్రేమలో కూడా పడిపోయాడని, పైగా అతని పిల్లలంటే తనకి చాలా ఇష్టం అని చెప్తాడు. వాళ్ళ డాడీ తిడతారు, నీకు సిగ్గుందరా, వేరే వాళ్ళ పిల్లలకి స్టెప్ ఫాదర్ అవ్వాలనుకుంటున్నావా అని అన్నా కూడా లీ వినడు. గ్రాండ్మా రూమ్ లోకి వెళ్లి మోకాళ్ళపై కూర్చొని, గ్రాండ్మా నేను జియాని పిచ్చిగా ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆమె కూడా ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. బట్ లీ మొండిగా రాత్రి వరకు మోకాళ్ళ మీదనే కూర్చొని ఉండిపోతాడు. అలా గంటలు గంటలు గడిచిపోవడంతో అతని హెల్త్ పాడై స్ప్రో తప్పి కింద పడిపోతాడు. దాంతో ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరు పెళ్లికి ఓకే చెప్తారు వాళ్ళు. ఇటుపక్క జియా కూడా పాపం ఏ పని మనసు పెట్టి చేయలేకపోతుంది. అంతలోనే షీనా కాల్ చేసి, జియా త్వరగా రా, లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్తే ఆమె టెన్షన్ తో హాస్పిటల్ కి వస్తుంది. లీ స్ప్రోలోకి రాగానే, మీరందరూ మా పెళ్లికి ఓకే చెప్పేశారా అని అడిగితే వాళ్ళమ్మ ఫ్రస్ట్రేషన్ తో, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు, మమ్మీ ఏమో కోపంగా, నిన్ను పెంచి ఏం లాభం రా, మా మాట ఎలాగూ వినవు, ఇక గ్రాండ్ మాను ఓకే చెప్పాక నేను మాత్రం ఏం చేయగలను, నాకు కూడా ఓకే అని అంటే లీ హ్యాపీగా థ్యాంక్ యూ చెప్తాడు. అప్పుడే జియా రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి దూరం నుంచే సారీ అందరికి అని అంటే గ్రాండ్ మా ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకొని లీని తిడుతుంది. వాళ్ళందరూ రూమ్ బయటికి వెళ్ళగానే జియా లీతో, నువ్వేమైనా స్టూపిడా, ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటావా అని తిడితే అతను వెంటనే ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని, చూసావా నా ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు అని అతని లవ్ ని ప్రపోజ్ చేస్తాడు. దాంతో జియా కూడా ఎస్ చెప్తుంది. ఆ తర్వాత లీ నవ్వుతూ వాళ్ళ పేరెంట్స్ కి, మమ్మీరా నీకు నీ ఫ్యూచర్ మనవడు మనవరాలి ఫోటోలు చూపిస్తాను అని వాళ్ళ ఫోటోలు చూపిస్తారు. వాళ్ళిద్దరిని చూడగానే వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు షాక్. రే, చిన్నప్పుడు నువ్వు వచ్చి ఇలాగే డిట్టో ఉండేవాడు కదరా, అసలు ఎవరి పిల్లలు అని అడిగితే వీళ్ళు జియా పిల్లలు డాడీ అని చెప్తారు. దాంతో వాళ్ళ మమ్మీ డాడీ ఒకేసారి డిఎన్ఏ టెస్ట్ అని అరుస్తారు. మమ్మీ వెంటనే లీ జుట్టు నుంచి ఒక వెంట్రుక లాగుతుంది. వాళ్ళ డాడీ కూడా, ఒకటి సరిపోదు ఇంకొన్ని లాగు బేబీ అని చెప్తే
చెప్పి పాపం అతను పెట్టుకున్న విగ్ వేర్ ని గట్టిగా లాగి తీసుకెళ్లిపోతారు డిఎన్ఏ టెస్ట్ కి. ఆ తర్వాత గ్రాండ్ మా ఇంకా వీళ్ళిద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి తింటుంటే జియా లీని చూసి మీ మమ్మీ ఇంకా రాలేదేంటి, ఆమె ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదా అని బాధపడుతుంది. ఎగ్జాక్ట్ టైం కి వాళ్ళ అమ్మ చేతిలో డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొని ఆనందంతో ఊగిపోతూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ రిపోర్ట్ చూసిన అందరికి మైండ్ బ్లాక్. ఎందుకంటే వాళ్ళిద్దరు లీ సొంత పిల్లలని తేలుతుంది. అది చూసి లీ లిటరలీ షాక్ అవుతాడు. అంటే ఆ రోజు ఫారెన్ లో నాతో ఉంది నువ్వేనా జియా అని ఇద్దరు ఒకేసారి రియలైజ్ అవుతారు. అతను ఎంతో ఎమోషనల్ గా ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటే వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఎగిరి గంతులే. అమ్మయ్యా వీళ్ళు నిజంగానే నా సొంత మనోడు మనోరాళ్ళు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్రాండ్ మా అయితే వీళ్ళిద్దరి జోడి దేవుడేరా పైనుంచి రాసింది అని అంటుంది. కట్టు ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. మనోడు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ని చూస్తుంటే జియా నవ్వుతూ ఇంకెన్నిసార్లు చూస్తావు దాన్ని అని అంటే లీ ఇది నా లైఫ్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేబీ, ఇకపై నువ్వు నా నుండి ఎక్కడికి పారిపోలేవు అని చెప్తూ రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.